తాగుతున్నవారు తాగుతూ ఉండండి. పిల్లలు లేరు కాబట్టి అందరూ పడుకున్నారు కదా, ప్రశాంతంగా తాగండి, నో ప్రాబ్లం. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. దేవుని స్తుతించడం, సేవించడం ఎంత అవసరమో దేవుని యొక్క వాక్యాన్ని వినడం కూడా అంతే అవసరం. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ప్రార్థన, వాక్యం ఈ రెండూ కూడా క్రైస్తవునికి రెండు కళ్ళు లాంటివి. ఎలాంటివి ఇవి? కళ్ళు. ఒక కన్ను లేకుండా ఒక కన్ను ఎక్కువ దూరం చూడలేము, ఎక్కువ కాలం వెళ్ళలేము, ఎక్కువ ప్రయాణాన్ని చేయలేము. కాబట్టి జారిపోకుండా చీకటిలోనైనా సరే నడిచి వెళ్ళాలి అంటే రెండు కళ్ళు ఉంటే చీకటిలోనే నడిచి వెళ్ళిపోవచ్చు కదంటారా. కానీ ఒకటి ఉంటే చీకట్లో లైట్లు కావాలి అప్పుడు ఖచ్చితంగా. సో అలా కాకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన వాళ్ళరా, బయట వారికి డిస్టర్బ్ లేకుండా హార్న్స్ కూడా తీస్తాం, ఎందుకంటే వాళ్ళు నిద్రపోయే వాళ్ళు ఉంటారుగా కొంతమంది. సో మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో సంగతులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గూర్చి, పుట్టుకను గూర్చి ప్రవచనాలుగా చెప్పబడ్డాయి. మొదటిగా చెప్పిన తర్వాత అంటే యేసుక్రీస్తు వారు పుడతారని, లోక పాపముల నిమిత్తమైన మరణిస్తారని ముందుగా చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మనము చూస్తాం, అంటే ప్రారంభం అవ్వడం చూస్తాం. ప్రవచనాలు అనేవి మొట్టమొదటిగా ప్రవచింపబడ్డాయి భక్తుల ద్వారా. ఎప్పటి నుంచి ఇవి ప్రవచింపబడ్డాయి, ఏ కాలము నుండి ప్రవచింపబడ్డాయి అంటే క్రీస్తు పూర్వం 14వ శతాబ్దము నుండి కూడా ఈ ప్రవచనాలు ప్రవచింపబడ్డాయి. ఎందుకు క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం నుండి అని అంటే అప్పటి నుంచే బైబిల్ గ్రంథం అనేది రాయడం మొదలైంది. మనకు అర్థమవుతుంది కదా. అంటే ప్రవచనాలు ప్రవచింపక ముందే జరగవలసినటువంటి, నెరవేరవలసినటువంటి కార్యమును గూర్చి రాయబడిన ప్రవచనాల్లో ఏమని రాయబడిందంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పరచబడిన గొర్రెపిల్ల అని రాయబడింది. ఏమని రాయబడింది? జగత్తుకు పునాది వేయబడక మునిపే. రాతలు ఎప్పుడు రాయబడ్డాయి? పునాది తర్వాత ఆదాము సమాధి, తర్వాత నోవాహు, తర్వాత ఇశ్రాయేలీలు. సుమారుగా క్రీస్తు పూర్వం 14వ శతాబ్దం తర్వాత నుంచి రాతలు ఏం చేయబడ్డాయి అంటే కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలకు పూర్వమే దేవుని యొక్క నిర్ణయము మానవుని పట్ల జరిగిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి రెండు ప్రణాళికలు ఉంటాయి ఎప్పుడు కూడా. అంటే ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి, రెండు కూడా మన కోసమే. ఎందుకంటే ఎలాగైనా సరే మనల్ని సంపాదించుకోవడానికి. ఇప్పుడు ఒక ప్రశ్నకు 2 అవకాశాలు ఇచ్చారనుకోండి, అర్థం ఏంటి? ఎలాగైనా సరే మీరు పాస్ అవ్వాలని, అంతే కదా. ఒక ప్రశ్నకు 2 అవకాశాలు, 2 సమాధానాలు ఉన్నాయనుకోండి, ఏది పెట్టేసినా కరెక్టే అన్నాడు అనుకోండి, ఏదైనా సరే. అంటే 2 ప్రశ్నలు ఇచ్చాడు, ఏ బి. ఒక ప్రశ్న ఇచ్చి దాని కింద ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు? 2 ఆన్సర్స్ ఇచ్చాడు, A1 B1. ఇప్పుడు మీరు ఏ టిక్కి పెట్టేసినా పర్వాలేదు, బి టిక్కి పెట్టేసినా పర్వాలేదు, 2 కూడా కరెక్ట్ అన్నారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. అసలు ప్రశ్న ఇవ్వడం ఎందుకు అనిపిస్తుంది, అంతే కదా. దేవుడు అలాంటాడు. అంటే ఎలాగైనా సరే మీరు పాస్ అయిపోవాలి, ఎలాగైనా సరే మీరు తన దగ్గరికి వెళ్ళిపోవాలి, అది ఆయన ఆలోచన. ప్లాన్ ఏ, ప్లాన్ బి, 2 ప్రణాళికలు కూడా ఆది నుండి జరుగుతూనే వచ్చాయి. అంటే దేవుడికి జ్ఞానం లేక కాదు, లేదా భవిష్యత్తు ఎరగక కాదు, భవిష్యత్తు తెలియక కాదు, అన్నీ తెలిసిన మానవుణ్ణి సంపాదించుకోవాలనేటువంటి ఒకే ఒక్క ప్రేమ తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు లోకముని ఎంత ప్రేమించెను. ఎంతో అంటే ఎంత చెప్పగలరు చెప్పండి? ఏమైనా కొలతలు ఉంటాయో దానికి? ఎంతో ప్రేమించినను కానీ ఎంత అని చెప్పగలం. ఎంతో ప్రేమించాడు ఆయన. ఏంటండి? ఎంతో ప్రేమించాడు. చిన్నప్పుడు గొల్ల మిడతలతో ఆడుకునేవాళ్ళం. ఏమే గొల్ల మిడతా, నీ మొగుడికి అన్నం ఎంత పెడతావే అంటే అది ఎంత అనేది. ఏంటిది? అది ఎప్పుడు ఇలాగే అంటది. అది దాని పని ఏంటి? అది ఎప్పుడు ఇలాగే అంటది, ఇంకేం పని ఉంటుంది దానికి. అది ఆనందం. కానీ దేవుడు ఇలా ఇలా ఆయన ప్రేమించిన ప్రేమ ఎలాంటిది? ఇలా. అంటే ఎంతో ప్రేమించాడు కాబట్టే ఈ లోకానికి వచ్చి మానవుల్ని ఏం చేశాడు? ఆయన మానవుల్ని ఏం చేశాడు? కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఆ రక్షణ ప్రణాళికనే శరీరధారిగా దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పుట్టుకనే, లేదా ఆ రాకనే మనం ఏమంటున్నాం ఈరోజు? క్రిస్టమస్ అంటున్నాం. ఏమంటున్నాం మనము? క్రిస్టమస్ అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినటువంటి దినం. అలాగైతే అంతకుముందు ఎప్పుడు రాలేదా అంటే చాలాసార్లు వచ్చారు, కానీ ఆయన ఒక పర్టికులర్ పని నిమిత్తము, ఒక పర్టికులర్ జనాంగం నిమిత్తం, ఒక పర్టికులర్ వ్యక్తి నిమిత్తం వచ్చిన సందర్భాలు ఉంటాయి. అబ్రహాము దగ్గరికి రావడం చూస్తాం, యాకోబుతో పోరాడడం చూస్తాం,
ఏంటి మనోహ దగ్గరికి రావడం చూస్తాం. అలాగనే ఇంకా రకరకాల చాలామంది వ్యక్తులు ఉంటారు, ఆదాము దగ్గరికి రావడం మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ సందర్భాన్ని బట్టి మాత్రమే. కానీ శరీరధారిగా భూమి మీద నడిచి భూమి మీదకు వచ్చి ఆయన బాల్యము నుండి మరణించేంత వరకు 33.5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆ సమయం ఏదైతే ఉందో ఇది సర్వమానవాళికి అవసరమైనటువంటి రక్షణ ప్రణాళిక కలిగినటువంటి మరి పని అని మనం చెప్పొచ్చు. అందుకే దానిని గురించి మనం ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. ఎప్పుడు వచ్చారు వీరు? రాజైన హేరోదు దినముల యందు, అంటే హేరోదు యూదులకు రాజుగా ఉన్నాడు. హేరోదు ఎవరికి రాజుగా ఉన్నాడు? యూదుల రాజుగా, ప్రపంచానికి రాజు కాదు, లేదా అక్కడ ఉన్నటువంటి రోమా ఎంపైర్కి రాజు కాదు. ఒక యూదా జనాంగం అనబడినటువంటి ఒక జనాంగానికి అతడు రాజుగా ఉన్నాడు. ఈ హేరోదీయుల యొక్క వంశావళి ఎదోము వంశావళి, అంటే ఏసావు సంతానం నుండి వచ్చిన వాళ్ళు. ఎవరు వీరు? ఏసావు సంతానం నుండి వచ్చినవారు. మొట్టమొదటిగా ఏసావు యాకోబుల యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఇదిగో చిన్నవాడికి పెద్దవాడు ఏమవుతాడు? దాసుడు అవుతాడు. ఆశీర్వాదాలు అన్నీ కూడా చిన్నవాడితో ఉన్నాయి, పెద్దవాడికి ఆశీర్వాదాలు లేవు. దాసుడవుతాడు అన్నటువంటి ఆ పరిస్థితి, ఆ ప్రక్రియ క్రీస్తు కాలానికి వచ్చేసరికి ఏమైపోయింది? వీళ్ళు దాసులు అయిపోయారు, ఆయన ఏమైపోయారు? రాజు అయిపోయాడు. రివర్స్ అయిపోయిందంతా కూడా. గమనించాలి విషయాన్ని. హేరోదు వంశావళిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎదోమీల సంతానం, అనగా ఏసావు సంతానం అనే సంగతి మర్చిపోకండి. ప్రియమైన వారలారా, అక్కడికి వచ్చేసరికి ప్రక్రియ ఏం జరుగుతుంది చూడు. ఎందుకు వీళ్ళు మార్పు చెందారు, ఎందుకు వీళ్ళు మారారు అంటే, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ద గ్రేట్ హేరోద్ అనబడినటువంటి వ్యక్తి ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు, యూదయను పరిపాలించేవాడు. అతడే పాడైపోయినటువంటి సొలొమోను యొక్క మందిరాన్ని, పడగొట్టబడినటువంటి సొలొమోను యొక్క మందిరాన్ని జెరుబ్బాబెలు అనేటువంటి వారి యొక్క మరి సమయంలో నెహెమ్యా కాలంలో ఒకసారి కట్టబడింది. ఆ తర్వాత మరలా కొంత పాడైనటువంటి దానిని పక్కన ఉన్నటువంటి చుట్టుప్రక్కల గోడలు కానివ్వండి ఇవన్నీ కూడా కట్టించింది ఎవరు అంటే హేరోదు అనబడినటువంటి ద గ్రేట్ హేరోద్ అనబడినటువంటి వ్యక్తి మరలా ఆ మందిరాన్ని కట్టించాడు. ఎప్పుడైతే మందిరాన్ని కట్టించారో మరి యూదులందరికీ కూడా హేరోద్ ఏమయ్యాడు? ఇష్టమైన వాడు అయిపోయాడు. ఏమైపోయాడు? ఇష్టమైన వాడు. కోరేషు పరిపాలనలో కోరేషును దేవుడు ఏమన్నాడు? నా సేవకుడు, నేను కోరుకొనిన నా సేవకుడు కోరేషు అన్నాడు. కోరేషు ఎవడు? ఇంతకని యూదుడా? కాదు, అన్యుడు. ఎవరతను? అన్యుడైనప్పటికీ దేవుని పని జరిగించినందుకు కోరేషు పట్ల యూదులందరూ కూడా కృతజ్ఞతతో ఉన్నారు. అలాగనే ఆ తర్వాత కాలంలో హేరోదు ద్వారా ఏం చేశాడు దేవుడు? అదే మందిరాన్ని మరలా పునర్నిర్మాణం చేయించాడు, అనేకమైన రిపేర్లు చేశాడు, అనేకమైన కట్టడాలు కట్టాడు మందిరానికి సంబంధించి. చూడాలి, ఇటు వినాలి. అలాంటి సందర్భంలో మరి ఎప్పుడైతే హేరోదు వాళ్ళకి ఇష్టంగా ఉన్నాడో, హేరోదును రాజుగా ఉండడానికి యూదులు ఎవ్వరికి కూడా అభ్యంతరము లేదు. కానీ ఇంటర్నల్గా మాత్రం ఒక బాధ ఉండేది వీళ్ళకి. మా వంశావళికి చెందినవాడు, లేదా మా యొక్క తరాలకు చెందినవాడు, మా యూదులకు చెందినవాడు, మా ఇశ్రాయేల్ జాతి వాడు మమ్మల్ని ఏలితే బాగుండనేటువంటి ఒక ఆలోచన ఉండేది. అంత మాత్రమే కాదు, ఈ ఎదోమీయులు కూడా ప్రియమైన వారలారా ఇశ్రాయేల్ మీద గుర్రుగా ఉండేవారు. ఆ సమయంలో ఎప్పుడైతే వీరికి రాజరిక పాలన వచ్చిందో, యూదా గోత్రానికి చెందినటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళ రాజ వ్యవస్థను విడిచిపెట్టి, రాజరికాన్ని విడిచిపెట్టి ఒక పేదరికపు జీవితాన్ని జీవించేవారు. గమనించాలి విషయాన్ని, మరలా చెప్తున్న అర్థం కావడం కోసం. రాజైనటువంటి దావీదు కాలం తర్వాత రాజైన దావీదు, సొలొమోను, రెహబాము, యెరోబాము ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీలో యూదా గోత్రము దేవుని కొరకు రాజవంశముగా నిలబడింది. ఎలా నిలబడింది? రాజవంశముగా నిలబడినటువంటి మొత్తం యూదా గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రియమైన వారలారా ఈ హేరోదు కాలానికి వచ్చేసరికి పేదరికములోనికి వెళ్ళిపోయారు. వారి భూములను వదిలేశారు, వారి ఇల్లు వదిలేశారు, వారి సంసారాలు వదిలేశారు, అంటే వాళ్ళ పొలాలను వదిలేశారు. వీటన్నిటిని వదిలేసుకుని వాళ్ళు ఏం చేశారండి? బెత్లెహేము అనబడినటువంటి కుగ్రామంలో పేదవారిగా జీవించారు. కానీ వాళ్ళ జీవితాలు పేదరికంలో ఉన్నప్పటికీ వాళ్ళు రాజవంశానికి చెందినవారు. ఏ వంశానికి చెందిన వాళ్ళు? కానీ ఆ విషయం తెలియకుండా కుగ్రామంలో వారు నివసించారు. అందుకే నతానియేలు ఏమన్నాడు? నజరేతు నుండి అంటే మంచిది ఏమైనా వస్తుందా? జనాల దృష్టికి నజరేత్ ఏమైపోయింది?
బెత్లెహేమ ప్రాంతాలు ఏమైపోయాయి? చాలా చిన్నదైపోయింది. అంటే వాళ్ళు అలాంటి కఠినమైనటువంటి పేదరికంలోనికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ధనము కంటే ప్రాణము గొప్పది, మేము రాజవంశానికి చెందిన వారము అన్న సంగతి తెలిస్తే ఎదోమీయుడు ఏం చేస్తాడు? మమ్మల్ని హేరోదు ఏం చేస్తాడు? చంపేస్తాడు. అందుకే వీళ్ళు వెళ్ళి ఎక్కడ నివాసం చేసేవారు? పేదరికంలో నివసించేవారు. లేకపోతే వీళ్ళకేంటండి ఆ గతి? వీళ్ళకేంటి ఆ గతి? మీరు ఆలోచన చేయండి. దావీదు కాలం తర్వాత కాలానికి వచ్చారనుకోండి అండి, బోయేజ్ కాలానికి వచ్చేసి, బోయేజ్ తర్వాత మరలా దావీదు కాలానికి వచ్చి, దావీదు కాలం తర్వాత సొలొమోన్ తర్వాత రెహబాబు యెరోబాము తర్వాత వచ్చేసరికి అసలు ఎక్కడైనా తగ్గారండి వీళ్ళు? ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఏంటి తర్వాత డార్క్ పీరియడ్లో, ఏదైతే మలాకి తర్వాత వచ్చినటువంటి డార్క్ పీరియడ్స్లో ఇంచుమించుగా మక్కబీల చరిత్ర మనకు కనబడుతుంది. వేరొక రోమన్ క్యాథలిక్ బైబిల్లో అయితే మక్కబీల్ వీళ్ళు కూడా యెరూషలేం మందిరాన్ని కాపాడేవాళ్ళు. యాకోబు, ఏసావు తర్వాత చాలామంది వాళ్ళ యొక్క కుమారులు ఉండేవారు. వీళ్ళందరూ కూడా యెరూషలేం దేవాలయాన్ని కాపాడుతూ, ఆ వంశాలన్నింటిని కాపాడుతూ యెరూషలేం యొక్క బాగు కొరకు కష్టపడినటువంటి వ్యక్తులుగా మక్కబీల చరిత్ర 1, మక్కబీల చరిత్ర 2 అని 2 గ్రంథాలు ఉంటాయి వారివి. అంటే వీళ్ళ తర్వాత మనం వచ్చేసరికి ఎదోమీల చరిత్ర ప్రారంభమైపోద్ది. అంటే ఈ హేరోదు చరిత్ర ప్రారంభమవుతుంది. ఆ హేరోదు చరిత్ర ప్రారంభమైన తర్వాత కాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పటి ఉన్నటువంటి ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ను బట్టి మనం లెక్కలు వేస్తే క్రీస్తు శకం 1వ సంవత్సరానికి వచ్చేసరికి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా మనం చూస్తాం. కానీ అప్పట్లో ఉండేటువంటి ఆ క్యాలెండర్ని బట్టి చూస్తే ఇప్పటి కాలానికి లెక్కలు క్రీస్తు శకము 4వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారు పుట్టినట్లుగా మనం చూడొచ్చు. కానీ ఒరిజినల్గా చెప్పాలి అంటే అది మరి కాలం ప్రారంభమైంది లేదా సంవత్సరం ప్రారంభమైందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే అప్పట్లో ఆ లెక్కలు లేవు. అప్పటి లెక్కలలో ఎలా ఉండే అంటే యెరూషలేము పట్టబడిన సంవత్సరమున అని రాయించేవాడు. ఏమని రాయించేవారు? యెరూషలేము పట్టబడిన సంవత్సరమున, యోధా పరిపాలించిన సంవత్సరమున. అంటే వాళ్ళకి ఆనవాళ్ళు ఏంటి? మనం ఇప్పుడు ఏమంటాం? ఎప్పుడు పుట్టామంటే 1987, 97 లేదా ఏదో సంవత్సరం మనం చెప్పుకుంటాం. ఏమంటాం? జాతర జరిగిన సమయంలో అంటామా? పనాల తుఫానుకి పుట్టాను అంటామా? అప్పుడప్పుడు చూడండి డేట్లు తెలియదు ఏమంటారు? తుఫానుకు పుట్టాడు వీడు. కానీ ఇప్పుడు అలా అంటున్నారండి. డేట్ 1999లో తుఫాను టైంలో పుట్టాడు అంటే టైము డేట్తో సహా. అప్పటి కాలంలో ఉండేటువంటి విధానం వేరే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఆ వంశావళికి జరిగినవి, ఇవన్నీ కూడా మీరు చూడాలి. అందుకే రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన మీదట యేసుక్రీస్తు వారిని చూడడానికి ఎవరు వస్తున్నారు? తూర్పు దేశపు జ్ఞానులు వస్తున్నారు. ఎవరి జ్ఞానులు అంటే మనము ఈ జ్ఞానులను గూర్చి మనం చూద్దాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి మనం చూద్దాం. ఆ జ్ఞానులందరూ కూడా తూర్పు దేశం నుండి వచ్చారు. తూర్పు దేశం నుండి వచ్చిన తర్వాత వారు ఒక నక్షత్రాన్ని చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? నక్షత్రమును చూచి ఆయనను మేము పూజింపవచ్చితమని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదు రాజును అడిగారు, ప్రజలను అడిగారు. అంటే రాజుగా పుట్టేవాడు ఎక్కడ పుట్టాలి? సాధారణంగా రాజుగా పుట్టేవారు ఎక్కడ పుట్టాలి? రాజు కుటుంబంలో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? రాజు కుటుంబం ఏదైనా ఉంది అంటే యూదయలో ఎవరున్నారు? హేరోదు కుటుంబం ఉంది. కాబట్టి జ్ఞానులు స్ట్రైట్గా ఎక్కడికి వచ్చేసారు? హేరోదు దగ్గరకు వచ్చారు. అసలైనటువంటి కుటుంబం ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉంది. కానీ వీళ్ళు ఎక్కడికి వచ్చారు? రాజు దగ్గరకు వచ్చారు. అమ్మా బొగ్గల మీద చేతులు తీసి స్ట్రైట్గా ఉండండి, నిద్ర వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడితో కూడా యెరూషలేములో వారందరూ కూడా కలవరపడ్డారు. ఎందుకు? రాజు అంటే ఎవరో మేమే, రాజులు ఎవరమో మేమే. ఈ యొక్క రాజ్యానికి రాజు నేనే, నా కుటుంబమే రాజు అవ్వాలి, నా కుటుంబంలో ఉన్న వాళ్ళే రాజులు అవ్వాలి. యూదుల రాజుగా పుట్టడమా? ఎందుకు ఈ మాట ఎందుకు కలవరాన్ని పుట్టించిందంటే ఈయన యూదుడు కాదు. ఎవరో? హేరోదు యూదుడు కాదు, అందుకని బాధ. అదే హేరోదు యూదుడు అయితే అసలు ఈ ప్రశ్నే ఉండదు. కారణం ఏంటంటే మా వాళ్ళనే మాకు రాజు పుడుతున్నాడంటే నో ప్రాబ్లం. కానీ వేరొక జాతిలో పుడుతున్నాడు అనగానే, యూదులలో పుడుతున్నాడు అనగానే రాజు కలవరం వచ్చి జ్ఞానులు పిలిచి, అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను పిలిచి, ధర్మశాస్త్రోపదేశకులను పిలిచి, ఎందుకంటే రాజుగారికి ఏం తెలియదు. వీళ్ళు ఏదో వీళ్ళు పెద్దగా ధర్మశాస్త్రాన్ని చదివే వాళ్ళు కాదు, పట్టించుకునే వాళ్ళు కాదు. వీళ్ళు ఏదో మొక్కుబడిగా పదవి దొరికింది, తప్పదు, ఏం చేద్దాం, పరిపాలిద్దామని పరిపాలిస్తున్నారు. మరి యూదుల యొక్క గొప్పతనాన్ని పొందాలంటే ఏం చేయాలి? వాళ్ళకి గుళ్ళు కట్టించడం అని, మందిరాలు కట్టించడం. చూడండి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారండి? అయోధ్య రామ మందిరం తీసుకొచ్చాడు.
అని అది కట్టించిన తర్వాత మరి ఐదులందరికీ ఏమైపోయాడు? ఫేవర్ అయిపోయాడు. అయ్యి బాబు మాకు ఎప్పటి నుంచి సంవత్సరాల తరబడి ఉండిపోయింది. అలాగే ఈ హేరోదు కూడా యూదులకు ఏమైపోయాడు? ఫేవర్ అయిపోయాడు, బాగా మంచోడైపోయాడు. కారణం ఏంటంటే వాళ్ళ తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి వారసత్వ సంపదగా చూస్తున్నటువంటి యెహోవా మందిరాన్ని అతడు ఏం చేశాడు? పునర్నిర్మించాడు. 3వసారి మందిరం అది. ఎన్నోసారి అది? నార్మల్గా అంటే 3వసారి పూర్తిగా కట్టలేదు, దానికి రిపేర్లు చేయించాడు. కాబట్టి అది 2వ దాని కిందకే లెక్కకు వస్తుంది, అంతే తప్ప పూర్తిగా మొదటి దాని కిందకి 3వ దాని కిందకి రాదు. 3వది ఏదైనా ఉంది అంటే ఇప్పుడు కట్టాలనుకుంటున్నది ఏంటది? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కట్టాలనుకుంటున్నారు యూదులు. అది ఏం దేవాలయము? 3వ దేవాలయం అని అంటారు. అంటే ఈ నెహెమ్యా కాలంలో కట్టబడిన దానికి ఇతడు రిపేర్లు చేశాడు. ఇతడు కూడా కొన్ని ఇంటిని కట్టించాడు, కాకపోతే ఉన్నదాన్ని కంటిన్యూ చేశాడు కాబట్టి అది 2వది అనేసారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? కడుతుంది ఏంటి? కట్టబోతున్నది ఏంటి? ఇది 3వది. ఇది గమనించాలి. అక్కడ జరిగినటువంటి విచిత్రం చూడండి. హేరోదు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడారు. కాబట్టి రాజు యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి ఇప్పుడు అడుగుతున్నాడు, క్రీస్తు ఎక్కడ పుడతాడు? బైబిల్ చదివిన వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని చదివిన వాళ్ళకి తెలుసు క్రీస్తు అని వాడు పుడతారని. ఆయన పుట్టుక ఎక్కడ జరుగుతాదో కూడా తెలుసు. మేకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్నారు. అప్పుడు వాళ్ళు తిరిగేసి అక్కడేమిటి? యోధా దేశము బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానిలో ఎంత మాత్రమును అల్పమైన వాడవు కావు, దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినదని. ఎక్కడ రాయబడింది? ప్రవక్త ద్వారా రాయబడిందని చెప్పారు. అంటే ప్రవక్త చెప్పాడయ్యా, ఇదిగో ప్రవక్త ఎక్కడ పుడతారని చెప్పారు? బెత్లెహేములో. ఇక్కడ చూడండి, యోధా దేశపు బెత్లెహేమా, యోధా ప్రధానులో బెత్లెహేములో యేసు పుట్టడానికి, యూదుల రాజు పుట్టడానికి అవకాశం ఉందని హేరోదుకు చెప్పాడు. ఇప్పుడు రాజు కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? పనాల చోట ఉగ్రవాదులు ఉన్నారంటే ఏం చేస్తారు? పనాల ఊర్లో ఉగ్రవాదులు ఉన్నారంటే మొత్తం ఆ ఊరిని ఏం చేస్తారండి? మిలిటరీ వచ్చి ఏంటి AK-47 గన్లు పట్టుకొని ఇంటింటి తిరిగేసి మొత్తం గుంతల్లోను పెట్లలోను సందుల్లోను అన్ని చోట్ల తిరిగేసి ఎక్కడైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఏం చేస్తారండి? ఏరి పడేస్తారు. ఎగ్జాక్ట్గా బెత్లెహేం అనబడినటువంటి ప్రాంతం అంతా కూడా రాజుగారు అదే జయించారు. ప్రియమైన వారలారా, ఆ తర్వాత ఆయన పుట్టినటువంటి కాలము అంటే ఎప్పుడైతే వీరు చెప్పారో యోధా బెత్లెహేములో పుట్టబోతున్నాడు అన్న సంగతి ఎప్పుడైతే తెలిసిందో ఆ మాట జ్ఞానులకు చెప్పాడు. ఇదిగో యోధా బెత్లెహేములోనే పుట్టబోతున్నాడు. మరి పాపం వీళ్ళకు కూడా లేఖనాలు తెలియవా? వీళ్ళకి అసలు లేఖనాలు తెలియవా? వీళ్ళ దగ్గర అసలు గ్రంథాలు లేవా? ఎందుకు వీళ్ళు రాజుని అడిగారు వచ్చి? ప్రియమైన వారలారా, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు వినని సంగతులను ఈరోజు వినబోతున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 2 సందర్భాలను మనం చూడాలి. తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు. ఎక్కడి నుంచి వచ్చారు వీరు? తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే తూర్పు దేశం అని రాయబడింది, కానీ ఎగ్జాక్ట్గా దీని గురించి ఒక పరిష్కారం అంటూ ఏమీ కూడా లేదు. ఈ తూర్పు దేశం అని రాయబడినటువంటి ప్రాంతాలు అసలు తూర్పు దేశాల్లో ఏమున్నాయి ఒకసారి మనము బైబిల్ చివరికి వచ్చేద్దాం. చూడండి, మీ దగ్గర పాత బైబిల్స్ అంటే బైబిల్స్ ఉంటే మ్యాప్స్ ఉంటాయి చూడండి, బైబిల్ యొక్క మ్యాప్లు. అందులో పాలస్తీనా అనబడినటువంటి ఒక ప్రాంతం యొక్క మ్యాప్ మీకు కనబడుతుంది. ఒక్కసారి మీరు బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. ఉందా? ఒకసారి వేరే బైబిల్ ఇవ్వండి. నా బైబిల్లో ఉండవు, అందుకని పాత బైబిల్ అని చెప్పాను. ఒక బైబిల్ ఇవ్వండి అమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి, క్రొత్త నిబంధన పాలస్తీనా అనేటువంటి ప్రాంతం కనబడుతుంది కదా ఒకటి. అలాగనే పాత నిబంధన పాలస్తీనా అని కూడా ఒకటి ఉంటుందండి. 2 పాలస్తీనా ప్రాంతాలు మనకు కనబడతాయి. అయితే మనకి ఇంపార్టెంట్ అయినది ఇప్పుడు మరి కొత్త నిబంధన పాలస్తీనా, ఆ కాలానికి చెందినటువంటి పాలస్తీనా మనకు మన బైబిల్ గ్రంథంలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి దానిని మనము ఒక్కసారి చూద్దాం. ప్రియమైన వారలారా, ఇంకొక బైబిల్ ఇవ్వండి తల్లి, ఇది కాదు, కొంచెం పాత ఓల్డ్ వెర్షన్ ఇవ్వండి. ఓల్డ్ వెర్షన్, పాత వెర్షన్ ఉందా? పాతనిది, పాత ప్రింటేనా? ఇది అది ఒకటేగా, అది కూడా అదే ఒకటే, ఎన్ని ఒకటే. ఓల్డ్ ప్రింట్ ఇవ్వండి, అవి ఇవ్వండి, అది బాగుంటుంది. అంటే కొంచెం అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో కొండలు అవి ఉంటాయి, అందులో కొండలు ఉండవు. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే
ఈ ఇశ్రాయేలుల గోత్రములను తెలుపు పాలస్తీనా పటం అని ఉంటుంది చూడండి. ఇశ్రాయేలుల గోత్రములను తెలుపు పాలస్తీనా ఉందా? ఇదిగోనండి, ఇది ఇజ్రాయేల్ యొక్క గోత్రములను తెలియజేసేటువంటి పాలస్తీనా కనబడుతుందా? ఈ కొండలో గుట్టల్లా కనబడుతుంది కదా, ఇది. ఈ పాలస్తీనా అనేటువంటి దాంట్లో శిలువ ఆకారంలో గుర్తులు ఉన్నాయి చూడండి. ఒకసారి మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తున్నాను. యేసు ఎక్కడ పుడతారు? యోదాయ బెత్లెహేం అన్నాడు. ఏమన్నాడు? యోదాయ బెత్లెహేం అనేది ప్రపంచ పటంలో, ఆ పెద్ద పటంలో కనబడదు. కాబట్టి యూదాను చూద్దాం ఫస్ట్. దేని చూద్దాము? యూదా అనబడినటువంటి ప్రాంతాన్ని చూద్దాం. యూదా ఎక్కడుంది చూడండి ఒకసారి. ఆ ప్రాంతంలో యూదా ఎక్కడ ఉంది చూడండి. దొరికిందా? యెరూషలేము అనేటువంటి ప్రాంతం ఉంది కదా, కనబడుతుంది అక్కడ. యెరూషలేము కనబడిందా? ఎరుకో, గిల్గాలు, ఓఫ్రా, బేతేలు, ఎక్రోను, బెత్రోహోను, కనానీయులు, బెత్లెహేము, తెకోవా, తీపు, హెబ్రోను, ఇన్ని కనబడుతుంది కదా. ఈ బెత్లెహేము, యెరూషలేము, ఈ రెండు స్పాట్స్ కనబడుతుంది కదా, చుక్కల్లా ఉన్నాయి కదా. ఇక్కడ నుండి ఇక్కడ చూడండి, గుర్తులు ఏమున్నాయి? ఇలా ప్లస్ సింబల్ దగ్గర ఉంది. పైన ఉత్తరం అని ఉంది కదా. అంటే ఉత్తరం అంటే ఏ దిక్కు? మనకి ఇదేనా? ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. ఓకేనా? ఉత్తరం ఈ దిక్కు అయితే తూర్పు ఏ దిక్కు అయి ఉండాలా? ఈ దిక్కు అయి ఉండాలా. ఇప్పుడు ఉత్తరం బైబిల్ పటంలో ఇటు ఉంది పైకి. దాన్ని ఎలా తిప్పేసేయండి ఒకసారి. బైబిల్ ఎలా తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటే తూర్పు వైపున తిన్నగా చూడండి ఏ దేశాలు ఉన్నాయో. తూర్పు వైపున రైట్ సైడ్ అంటే ఉత్తర దిక్కు ఇలా మెరక్కుంటే దానికి కుడివైపున ఏ దేశాలు, ఏ ప్రాంతాలు ఉన్నాయి చూడండి. ఎస్బోను, నెబోకొండ, మోయాబీలు, అరేబియా. ఉందా లేదా? అర్థమైందా మ్యాప్? అంటే తూర్పు దేశము, యోదయకు తూర్పు దేశం అంటే ఏమొస్తుంది ఇప్పుడు చెప్పాలి. యోదయకు తూర్పు దేశం అంటే బైబిల్లో మనకు కనబడేటువంటి ప్రాంతాల్లో ఏ ప్రాంతాలు వస్తున్నాయి చెప్పాలి. అరేబియా, మోయాబు. ఏం దేశాలు వస్తున్నాయి? అరేబియా, మోయాబు. ఇంకా కొంచెం వెళ్తే ఆ అరేబియా ప్రాంతాలలో ఉండేటువంటి ఇంకొన్ని ప్రాంతాలు కూడా మనకి ఈ క్యాల్కులేషన్లోకి వస్తాయి. తీసుకోండి అండి. ఇవి మీకు ఎందుకు చెబుతున్నాను అంటే కొన్ని ఇంపార్టెంట్. అంటే తూర్పు దేశాలు అనగానే మనకు రెండు ప్రాంతాలు ఇక్కడ కనబడ్డాయి. బైబిల్లో లేనిది మనం వెతకొద్దు, బైబిల్లో ఉన్నదే మనం ఏం చేద్దాము? వెతుక్కుందాం. ఓకేనా? అంటే ఈ అరేబియా, మోయాబు ప్రాంతాలు ఇజ్రాయేలు యూదయకు ఏ ప్రాంతాలు అయి ఉన్నాయి చెప్పాలి. ఏ ప్రాంతాలు అయి ఉన్నాయి? తూర్పు ప్రాంతాలు. క్లియర్. మీరు వరల్డ్ మ్యాప్లో కూడా చూడండి, ఇవే తూర్పు ప్రాంతాలు. చాలామంది ఏమనుకుంటారంటే తూర్పు దేశాలు అనగానే భారతదేశం అవ్వచ్చు, చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఏంటి ఇంకా దుబాయ్, యుఏఈ కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు. ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి కదండి. ఈ ప్రాంతాల్లో ఏదైనా కావచ్చు అని అనుకుంటారు, కానీ అలా అనుకోవడానికి అవకాశాలు లేవు. రెండోది, ఇక్కడ మరొక సందర్భాన్ని కూడా నేను మీకు చూపించాలి. ఏం చూపించాలి? సందర్భం. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? యెషయా గ్రంథం. ఎందుకు యెషయా గ్రంథంలోకి వెళ్తామంటే ఈ యెషయా గ్రంథములో తూర్పు దేశము నుంచి వస్తున్నటువంటి వారు ఏ ప్రాంతం నుండి వస్తున్నారో వ్రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 3వ వచనం నుండి చూద్దాం. 3వ వచనం. ఇది 60వ అధ్యాయం ఎవరి గురించి అంటే వెలుగు ఉదయించుచున్నది లెమ్ము తేజరిలం. అంటే వెలుగెవరు? యేసుక్రీస్తు వారు. వెలుగెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన మాట. లెమ్ము తేజరిలము, నీ మీద వెలుగు ఉదయించినంటే వెలుగు అనగానే వెలుగు రావడానికి ఒక కారణం ఒకటి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి, ఆయనను గూర్చి చెప్పబడిన మాట, ఆయన వెలుగై ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్. రెండోది, వెలిగిచ్చే దానిని ఏమంటాం మనము? వెలిగిచ్చేదాన్ని ఏమంటాం? లైట్ అంటాం. దాన్ని ఏమంటాం? లైట్. అంటే అది ఇలాంటి విద్యుత్ లైట్లు కావచ్చు, సూర్యుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు. ఇవేంటి? లైట్స్ అంటారు వీటిని. లైట్స్ అంటే యేసుక్రీస్తు వారు ఒక నక్షత్రం కూడా కావచ్చు, అంతే కదా? యేసుక్రీస్తు వారు ఏం కావచ్చు?
ఒక నక్షత్రం కావచ్చు. అలాగే తనే అన్నారు కదా స్వయంగా, నేను లోకానికి వెలుగునై ఉన్నాను. ఐఎమ్ ద స్టార్, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ప్రపంచానికి ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. అందుకే యేసుక్రీస్తు వారిని ఏంటి వేకువ నక్షత్రం అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? తేజో నక్షత్రం అంటే ప్రకాశించుచున్నటువంటి నక్షత్రం అని పిలుస్తారు. అదే ప్రకాశించుచున్న నక్షత్రముగా అపవాదిని కూడా పిలిచారు బైబిల్ గ్రంథంలో. ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క అన్నారు. ఈ తేజో నక్షత్రం అన్న చోట కేజేవి బైబిల్లో ఏమని రాయబడింది అంటే లూసిఫర్ అని రాయబడింది. ఏమని రాయబడింది అంటే లూసిఫర్ అనేది తేజో నక్షత్రానికి మరొక అంటే ఇంగ్లీష్ వెర్షన్లో పిలువబడినటువంటి పేరు. అది చెడ్డ పేరేం కాదు, అర్థమవుతుందండి? అది తప్పుడు పేరేం కాదు. ఆ పేరును చాలా సినిమాలు కూడా వచ్చేసాయి విలన్స్గా. ఎలా వచ్చాయి అంటే లూసిఫర్ అన్న పేరు విలన్కు గుర్తుగా, అపవాది గుర్తుగా ఉంది కాబట్టి దాని మీద ఎన్నో పేర్లు పెట్టుకున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అవి మనకు అనవసరం. అయితే ఇక్కడ చూడండి, జనములు నీ వెలుగునకు వచ్చెదరు అంటే వెలుగు చూసి జనాలు ఏం చేయాలి? రావాలి. వెలుగు చూసి జనాలు ఏం చేయాలి? రావాలి. అంటే ఏ వెలుగును చూసి వస్తున్నారు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి అంటే అసలు వీళ్ళు తూర్పు దేశంలో ఉంటే వీళ్ళకు తూర్పు దిక్కున నక్షత్రం చూస్తే వీళ్ళు ఎలా వస్తారు? పాయింట్ అర్థమవుతుందా? అర్థమైందా? వీళ్ళు తూర్పు దిక్కున ఉన్నారండి, తూర్పు దేశపు జ్ఞానులు కదా. ఈ తూర్పు దిక్కున ఉన్న వాళ్ళకి తూర్పు దిక్కున వస్తే వీళ్ళు ఎటు వెళ్ళాలి? అప్పుడు తూర్పుకి వెళ్ళాలి, కానీ వీళ్ళు ఎటు వచ్చారు? పడమరకు వచ్చారు. ఆలోచించారు ఎప్పుడైనా దీన్ని? మేమున్నది ఇక్కడండి, తూర్పున మాకు నక్షత్రం కనబడుతుంది. ఇప్పుడు ఎటు వెళ్తాం? ఇటు వెళ్తాం. కానీ ఇజ్రాయెల్ దేశం ఎటు ఉంది? అటు ఉంది. పాయింట్ అర్థమైందా? ఇక్కడ విచిత్రాన్ని చూడండి, తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి మేము వచ్చింది అంటున్నారు. ఓకే, దాన్ని అలా పక్కన పెట్టండి. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చూడుము, చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చక్కనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును. జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును, ఒంటెల సమూహం మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశమును వ్యాపించును. వారందరూ శాపదేశము నుండి వచ్చెదరు. ఎక్కడి నుంచి వస్తారని రాయబడింది? మరలా శాబ దేశం నుండి వచ్చేదురు. ఇంతకీ శాబ అనబడినటువంటి ప్రాంతం ఏంటి చెప్పండి? శాబ అనబడినటువంటి ప్రాంతం యుఏఈలోనే, ఆ ప్రాంతాలలోనే ఒక ప్రాంతం పేరది. ఇప్పుడు శాబ దేశమును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని రాశారు, ఏమని పలికారు అంటే దక్షిణ దేశపు రాణి అని పలికాడు. ఏమని పలికాడు? ఇప్పుడు శాబ దేశం నుండి వస్తే శాబ దేశం ఏ ప్రాంతంలో ఉంది? యేసుక్రీస్తు వారు అంటున్నారు దక్షిణ దేశం అని. మ్యాప్లో కనబడుతుంది ఎదోము దేశం కానివ్వండి, మోయాబు దేశాలు కానివ్వండి, మోయాబు దేశాలు కానివ్వండి, అరేబియా ప్రాంతాలు కానివ్వండి, ఏ దేశం అని రాయబడింది? మ్యాప్లో తూర్పున కనబడుతున్నాయి. ఎక్కడ కనబడుతున్నాయి? కానీ యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? చెప్పాలి ఏమండి? తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి మీ మీద ఏం చేసిను? నేరస్థాపన చేయను. అంతేనా? తూర్పు దేశపు రాణి అన్నదా? దక్షిణ దేశపు రాణి, ఆమె శాపదేశపు రాణి. ఇప్పుడు శాపదేశం అంటే వీళ్ళు ఏ దేశము? దక్షిణ దేశం. ఎవరికి దక్షిణ దేశము? చెప్పాలి. ఎవరికి దక్షిణ దేశం? ఇజ్రాయేలులకు దక్షిణ దేశమై ఉండాలి. అది శాపదేశం ఏ దేశమై ఉండాలి? ఇజ్రాయేలుకి. మరి ఇక్కడ బైబిల్ ఏమని రాయబడింది? వీరందరూ కూడా శాపదేశం నుండి వచ్చేద్దరు. ఎక్కడి నుంచి వచ్చేద్దరు? శాపదేశం నుండి వచ్చేద్దరు. ఇప్పుడు శాపదేశపు రాణిని మనం పరిగణలో తీసుకుందామా, తూర్పు దేశపు జ్ఞానుల పరిగణలో తీసుకుందామా? ఒక వాక్యమేమో శాప నుండి వచ్చారంటుంది, ఇంకొక వాక్యమేమో తూర్పు నుండి వచ్చారంటుంది. శాప ఏమో దక్షిణ దేశము, ఇదేమో తూర్పు దేశం. ప్రాంతాన్ని సంగతి పక్కన పెట్టేయండి. శాప అనే చిక్కు విడాలి ఫస్ట్. మనకి ఏం విడాలి? శాపదేశం. వీళ్ళు తూర్పు నుండి వచ్చేదరు, తూర్పు దేశంలో జ్ఞానులు వచ్చారు అంటే అసలు శాప దేశానికి దీనికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? ముందు చరిత్రకు వెళ్ళాలి మనం. ఎక్కడికి వెళ్ళాలి? శాబ అనేటువంటి ప్రాంతం యొక్క చరిత్రకు వెళ్ళాలి. ఈ శాబ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మస్కట్ అనేటువంటి ప్రాంతాలకి చెందినటువంటి ఒక ప్రాంతం. అది దుబాయ్లో ఫేమస్ అయినటువంటి ప్రాంతాలు యుఏఈలో మనకి ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. దుబాయ్ కానివ్వండి, ఖతర్ కానివ్వండి, ఏంటి దోహా ఖతర్ అంటారు చూడండి. తర్వాత మరికొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఈ ఖతర్ అనేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి శాబా దేశానికి చెందినటువంటి ప్రాంతాలు. ఏ ప్రాంతాలు ఇవి? శాబా. ఇప్పుడు ఇదే శాబా రాణిని
క్వీన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? క్వీన్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు. మీరు చూడండి, హూ ఈజ్ ద క్వీన్ ఆఫ్ షాబా అంటే ద క్వీన్ ఆఫ్ ఈస్ట్ అని రాయబడుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? దక్షిణ దేశపు రాణి అంటున్నారు. కానీ గూగుల్ ఏమంటుంది? చరిత్ర ఏం చెబుతుంది? తూర్పు దేశపు. అంటే యేసయ్య పలికినది తప్ప, బైబిల్లో రాయబడిన షాబా అనేది తప్ప, గూగుల్ చెప్తుంది తప్ప. అంటే లొకేషన్ గూగుల్ చెప్తుందంటే అర్థం ఏంటంటే ప్రపంచ చిత్రపటంలో ఉన్నది తప్ప. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనే చిక్కుముడి పెడుతుంది. తూర్పు దేశం నుండి వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎక్కడికి వచ్చారు, మీరు మీకు మతిపోయేటువంటి కొన్ని విషయాలు మీరు మాట్లాడతారు ఈరోజు. వినండి, జాగ్రత్తగా వినండి, నిద్ర మానేసుకొని జాగ్రత్తగా వినండి. ముగించేస్తాను నేను. 12 అయింది కదా, ఇంకొక అరగంటలో కంప్లీట్గా ముగించేస్తాను. నేను టార్గెట్ పెట్టుకుని 1 గంటకు ముగించాలని, కానీ ఇప్పుడు కాదు, అది ఇప్పుడు మధ్యాహ్నం పెట్టుకున్న టార్గెట్ ఇది. కానీ 12:30 కల్లా నేను ముగించిన ప్రయత్నం చేస్తాను. కానీ జాగ్రత్తగా వినండి, వాక్యాలు చూపిస్తాను, ఆధారాలు చూపిస్తాను. అసలు ఈ శాపదేశపు రాణి గురించి ఈ చిక్కుముడి ఏదైతే ఉందో చాలా కన్ఫ్యూజ్ అండి ఇది. ఒకటేమో దక్షిణ దేశము, ఈమె ఏమో క్వీన్ ఆఫ్ ద ఈస్ట్. తూర్పుకే ఈమె ఏమైందట? రాణి అయింది. ఆయన ఏమంటున్నాడు? దక్షిణ దేశపు రాణి అంటున్నారు. మరలా జ్ఞానులు వచ్చిందేమో తూర్పు నుండి, బైబిల్ అంటుంది శాప నుండి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అసలు తూర్పా, పడమర, దక్షిణమా ముందు పక్కన పెట్టేయండి. అసలు ఏ ప్రాంతం నుంచి రావడానికి అవకాశం ఉంది భౌగోళికంగా అని మనం చూస్తే, ఇశ్రాయేలు దేశానికి, యోదయ ప్రాంతానికి తూర్పున ఉన్నటువంటి ప్రాంతాల్లో 2 ప్రాంతాలు చూపించాను. మొట్టమొదటి ప్రాంతం ఏంటి? మోయాబు. మొట్టమొదటిది ఏంటి? రెండోది ఏంటి? అరేబియా. ఏంటది చెప్పాలి? ఒకటి మోయాబు, రెండోది. అసలు మోయాబు ఏ ప్రాంతం? అసలు అది మోయాబీలు ఎవరు ఇంతకి చెప్పాలి? మోయాబీలు ఎవరు? ఏదేనమ్మా, లోతు సంతానం. ఒక మాట చెప్పాలంటే ఎవరు? లోతు సంతానం. అంటే లోతు కుమార్తెల ద్వారా పుట్టినటువంటి వాళ్ళు మోయాబీలు ఎవరు? మా చెప్పాలి, యాక్టివ్గా ఉండండి. నిద్ర వచ్చేస్తుందా? నిద్రపోయారనుకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయిపోతారు. అందుకే నేను నొక్కి చెప్తున్నా. వీళ్ళెవరు? లోతు సంతానం. లోతు సంతానం అంటే ఇశ్రాయేలుకి ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి మూల పురుషులు తెరహు. ఎవరు మూల పురుషుడు? తెరహు యొక్క లాంగ్వేజ్ ఏంటి? తెరహు యొక్క భాష ఏంటి? హీబ్రూ. తెరహు యొక్క భాష ఏంటి? హీబ్రూ. తెరహ భాష హిబ్రూ అయితే నోవాహు భాష ఏంటి? హిబ్రూనే. నోవాహు భాష కూడా ఏంటి? ఇప్పుడు నోవాహు భాష హిబ్రూ అయితే నోవాహు 3 కుమారుల భాష ఏమైంటుంది? మరి అందులో పెద్దోడు కుమారుడు తెరహ అయినప్పుడు తెరహు భాష హిబ్రూ అవుతుందా లేదా? ఇప్పుడు అబ్రహాం భాష ఏంటి? అబ్రహాంను ఏమని పిలిచాడు బైబిల్లో? హెబ్రీయుడు అని పిలువబడింది. ఏమని పిలువబడింది? అంటే అబ్రహాం లాంగ్వేజ్ ఏంటి? ఇప్పుడు అబ్రహామును వెంబడించినట్టు అబ్రహాము సహోదరుడు కుమారుడైన లోతు లాంగ్వేజ్ ఏంటి చెప్పాలి? ఇతను కూడా ఏమై ఉండాలి? అంటే వీళ్ళు ఒకే భాష మాట్లాడేవారు, వీళ్ళు ఒకే భాష మాట్లాడేవారు. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు కదా, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి మరియతో ఏమని మాట్లాడారు? ఇప్పుడు మధుబాబు మాట్లాడతారు దుబాయ్ భాషలో, మాట్లాడితే అర్థమవుద్దా? ఇప్పుడు దుబాయ్ భాషలో మాట్లాడాడు అనుకోండి, మనకు ఎవరికైనా అర్థమవుతుందా? ఎందుకు అర్థం కాదు? మన భాష ఆ భాష ఒకటి కాదు. మీరు ఏదైనా మాట్లాడాలంటే మాకు అర్థం కావాలి అంటే మా భాషలో కానీ మీరైనా మాట్లాడాలి, లేదా మీ భాషను మేమైనా నేర్చుకొని ఉండాలి ఖచ్చితంగా. పాయింట్ అర్థమవుతుందా? వీళ్ళు దేన్ని చూసి వచ్చారట? తూర్పున ఆయన నక్షత్రమును చూసి వచ్చాం. ఇంతకీ ఈయన నక్షత్రం అని వీళ్ళకి ఎలా తెలుసు? ఆయన నక్షత్రం ఇదని వీళ్ళకి ఎలా తెలుసు? ఇక్కడ విషయాన్ని మర్చిపోకండి ప్రియమైన వారలారా. ఈ లోతు సంతానము వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మోయాబీట్స్ ఎవరైతే ఉన్నారో, మోయాబీలతో ఇశ్రాయేలుని యుద్ధము చేయొద్దని పదే చెప్పాడు దేవుడు. చెప్పాడా? కారణం ఏంటి? వారు మీకు అన్నదమ్ములు అవుతారు, వారు మీకు సహోదరులు అవుతారు, దయచేసి వారి జోలికి వెళ్ళకండి. అందుకే ఇశ్రాయేలీయులు త్రోవను అడిగినప్పుడు మోయాబీలు ఇవ్వలేదు. ఇశ్రాయేలు పోనివ్వడానికి త్రోవ అడిగినప్పుడు ఇవ్వకపోతే దేవుడు అన్నాడు కదా, సరే వాళ్ళు ఇవ్వట్లేదు కదా, తిరిగి వెళ్ళండి, అంతేగాని వాళ్ళని మాత్రం మీరు ఏమీ చేయకండి, ఏమీ ముట్టకండి, ఎందుకంటే వాళ్ళు కూడా మీ పూర్వీకుల యొక్క సంతానం, మీ సహోదరులే అని చెప్పాడు దేవుడు. కాబట్టి ఇశ్రాయేలు కామ్గా మౌనంగా వెళ్ళినప్పుడు, ఆ దారి దాటిపోతున్నప్పుడు, ఆ వెళుతున్నప్పుడు మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఇశ్రాయేలును చూసి ఏం చేశాడు? శపించాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఏం చేయాలనుకున్నాడు? శపించాలనుకున్నాడు. మరి శపించాలనుకున్నప్పుడు అప్పుడు ఒకరిని తీసుకొని వచ్చారు. అతని పేరేం పేరు? బిలాము. అతని పేరేం పేరు?
జాగ్రత్త వినాలి. బిలాం అనబడినటువంటి వ్యక్తి వచ్చాడు. బిలాం అన్న వ్యక్తి దగ్గరికి పంపించినప్పుడు బిలాం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. బిలాం ఏం చేస్తున్నాడు? ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? చెప్పాలి. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి. ఏ దేవునికి చెప్పాలి? ఏ దేవునికి? అసలు బిలాము యెహోవా దేవునికి ప్రవక్త కావడానికి బిలాము యూదుడా, ఇశ్రాయేలీడా, పోనీ 12 గోత్రాల్లో ఏ గోత్రానికైనా చెందినవాడా? ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండాలి. ఎవరికి? మోయాబైట్స్కి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండాలి. లేదా అతని యొక్క బయోడేటా ఏంటో బైబిల్లో మాత్రం ఏం చేయబడలేదు, రాయబడలేదు. కానీ బిలాము దగ్గరికి బాలాకు పంపించినటువంటి సేవకులు వచ్చి మాట్లాడి వెళుతున్నారంటే ఇప్పుడు బిలాము లాంగ్వేజ్ కూడా ఏ లాంగ్వేజ్ అయి ఉండాలి? ఖచ్చితంగా ఏమై ఉండాలి చెప్పండి? హెబ్రూ. ఏమై ఉండాలి? హెబ్రూ అయి ఉండాలి. అంటే బాలాకు లాంగ్వేజు బిలాము లాంగ్వేజు ఒకటై ఉండాలి. ఒకటే కదా. ఇప్పుడు బాలాకు బిలాము దగ్గర కౌరు పంపించి బిలాము నువ్వు వచ్చి ఇశ్రాయేలు నువ్వేం చేయి? శపించు. శపించమన్నప్పుడు మొత్తానికి ఆ మధ్యలో జరిగిన సిచ్యువేషన్ అలా మీకు తెలుసు. గాడిదని గంట కట్టేసి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత బిలాము బాలాకు యొక్క మాటలను విని యెహోవా నా నోట ఉంచినటువంటి మాటలు తప్ప నేను ఇంకేమీ కూడా మాట్లాడలేను, ఎందుకంటే దేవుడు వెళ్ళమంటేనే వచ్చాను. ముందు జరిగిన విశేషాలన్నీ వదిలేశాడు. దేవుడు వెళ్ళమంటేనే వచ్చాను కాబట్టి దేవుడు నా నోట ఏ మాట అయితే ఉంచుతాడో అది దేవుడు పలికిన మాట, నా మాట కాదు అంటే సరే ఈ దిక్కులోకి వచ్చి నువ్వేం చేయి? శపించు అన్నప్పుడు ఇశ్రాయేలుని ఏం చేస్తాడు? దేవిస్తాడు. అతన్ని బహుశా ఈ దిక్కులోంచి దేవుడు ఇలా మాట్లాడేయడము, ఇంకో దిక్కుకు రాని ఇంకొక దిక్కు తీసుకొని వెళ్తాడు. ఆ దిక్కులోను కూడా ఏం చేశాడు? దీవెనే. ఇంకొక దిక్కు తీసుకొని వెళ్తాడు. ఇలా ఏ దిక్కుకు తీసుకొని వెళ్ళినా సరే బిలాము ఎవని మాటలు మాట్లాడాడు? దేవుని మాటలు మాట్లాడాడు. బిలాము దేవుని మాటలు మాట్లాడడం మాత్రమే కాదు, ఇశ్రాయేలును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఏం చేశారు? అక్కడ ఇశ్రాయేలును ఆశీర్వదించారు. ఇప్పుడు మోయాబైట్స్ ఇశ్రాయేలులు పరస్పరం క్రాస్ ఓవర్ జరిగింది. అంటే వాళ్ళ ప్రాంతాల మీదుగా ఏం జరిగింది? క్రాస్ అయ్యారు. వాళ్ళు విశ్రాంతి కోసం ఆగారు. అలా ఆగినప్పుడు మోయాబు స్త్రీలు ఇశ్రాయేలులతో వాళ్ళు పాపం చేయుటకు విగ్రహాల వైపు త్రిప్పుటకు వాళ్ళని ప్రేరేపించినప్పుడు ఏం జరిగింది? మీ అందరికీ తెలుసు. అక్కడ పాపం జరగడం వలన ఇశ్రాయేలులు అనేక మంది చనిపోతారు. అలాగే ఫినెహాస్ అనేటువంటి వ్యక్తి మరి అక్కడ జరిగినటువంటి ఘోరాన్ని చూడలేక ఈటితో వాళ్ళని పొడిచి చంపేస్తాడు. మీ అందరికీ తెలిసినటువంటి చరిత్రే. ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ చూడండి. అప్పటి నుంచి ఆయన అంటాడు, అసలు మోయాబు స్త్రీలను మీరు ఏం చేయొద్దు, పెళ్లి చేసుకోకండి అన్నాడు. ఏమన్నాడు? మోయాబీలను అస్సలు మీరు ముట్టుకోకండి, మీ పిల్లల్ని ఇవ్వకండి, వాళ్ళ పిల్లల్ని తెచ్చుకొని మీరు పెళ్లి చేసుకోకండి అన్నారు. కానీ మీకు తెలియని విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు వారి వంశావళిలో ఉన్న స్త్రీల్లో ఎక్కువ మంది ఎవరో? మోయాబీ స్త్రీలే. అది విచిత్రం. ఇప్పుడు మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు రూత్ ఎవరు? అంతే కదా. రూత్ ఎవరు? మోయాబురాలే కదా. ఏంటి తర్వాత ఇప్పుడు యూదా యొక్క కోడలు తామార్ ఎవరు? వీళ్ళందరూ చూడండి అన్య స్త్రీలు కనబడతారు. అంత మాత్రమే కాదు, ఇలా ముందుకు వచ్చేటప్పుడు రహాబ్ అనేటువంటి వేసి ఆమె అన్యురాలు. ఆ తర్వాత వచ్చేసరికి సొలొమోను యొక్క భార్య బత్షెబ, ఈమె కూడా అన్యురాలే. అంటే అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదని చెప్పినటువంటి దేవుడు మోయాబీలను ప్రత్యేకించేస్తాడు. మోయాబీల్లోంచి అస్సలు మీరు చేసుకోకండి, ఎందుకంటే వాళ్ళ స్త్రీలు అందంగా ఉన్నా వాళ్ళు మాత్రము దేవుడు అంటే భక్తి లేని వాళ్ళు, అందుకే వారి విషయంలో దూరంగా ఉంటాం. ఈ విషయాలన్నీ కూడా మనం పక్కన పెట్టేద్దాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా మీరు చూడాలి ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం. ఇప్పుడు బాలాకు దగ్గరికి బిలాము వచ్చిన తర్వాత బిలాము చేసినటువంటి ఆ యొక్క విషయాలను మనం చూద్దాం. దానికి ముందుగా 2వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం మరొకసారి చదువుకుందామా? 2వ అధ్యాయం 10వ వచనం మరొకసారి చదువుకుందామా? వారు నక్షత్రమును చూచి, ఏంటి ఏం చూసి? ఆ నక్షత్రమును చూచి, ఎవరు వీరు? ఇంటిలోనికి వచ్చి మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని చూస్తాం మనం. అంటే నక్షత్రమును చూసి వచ్చిన వారు తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి వచ్చారట. ఇంతకీ నక్షత్రాన్ని చూసి రావడం ఏంటి అసలు? నక్షత్రంలో ఏముంది? తూర్పునున్న నక్షత్రం, తూర్పున పుట్టిన నక్షత్రం వీళ్ళు పడమరకు ఎలా నడిపించింది? చాలామంది చాలా థీరీస్ ఉన్నాయి దీనికి. అంటే ఆ టైంలో బుధుడు, గురుడు, శుక్రుడు, భూమి ఒకే సరళ రేఖలోకి రావడం వలన అప్పుడు ప్రకాశించేటువంటి వెలుగులో ఒక నక్షత్రం పుట్టింది అంటారు. అది క్రీస్తు శకం 4వ సంవత్సరంలో జరిగిందని చెప్తున్నారు. ఒకవేళ అలాగే అనుకుందాం, అక్కడున్న నక్షత్ర జ్ఞానులు ఎలా నడిపిస్తుంది?
ఆ నక్షత్రము ఆ శిశువు ఉన్న ఇంటి మీదకి వచ్చి అని రాయబడింది. ఎక్కడో ఉన్నది ఇంటి మీదకి ఎలా వచ్చింది అంటే అదే గమనించాలి, అదే ఇదే. ఈ నక్షత్రమును గూర్చి అసలు ఎందుకు నక్షత్రాన్ని చూసి వచ్చారంటే కారణం ఒకటి చూద్దాం. అసలు తూర్పు దేశ జ్ఞానులు ఎవరో మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒక్కసారి ప్రియమైన వారలారా. తర్వాత ఇందులోకి వద్దాం. మరలా యెషయా గ్రంథాన్ని అక్కడ నొక్కు పెట్టుకోండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కొన్ని సందర్భాలను మనం చూద్దామండి, కొన్ని సందర్భాలను చూద్దాం. సంఖ్యాకాండానికి వచ్చేసేయండి. సంఖ్యాకాండము చాలా విషయాలు రాయబడ్డాయి, మీకు వివరిస్తూ నేను తీసుకొని వెళ్తాను. 24వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలును శపించడానికి తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో బిలాం ఏం చేస్తున్నాడు చూడండి. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను ఏం చేస్తుంది? నక్షత్రం వస్తే ఏం చేస్తుంది? ఏ ప్రాంతాలను కొడుతుంది? వినండి, నక్షత్రం వస్తే ఏ ప్రాంతాలను కొడుతుంది? ఇప్పుడు మా అబ్బాయి వచ్చి మీ పని చెప్తాడంటే మనకు భయం ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు అండి రోజు రాత్రికి పోలీసులు వచ్చి మీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారంటే ఇప్పుడు మన టెన్షన్ అంతా ఎవరి మీద ఉంటుంది? పోలీసుల మీద ఉంటుంది, అంతే కదా? ఎవరి మీద ఉంటుంది? పోలీసులు వచ్చి కొడతారు అనేటువంటి మాటకి ఇప్పుడు మన భయం అంతా ఏంటి? ఎక్కడ ఏ సౌండ్ వినబడినా, ఏ హార్న్ వినబడినా మన గుండెల్లో ఎలా ఉంటాయండి? దడదడలు. ఎందుకు? ఆ అన్న మాట ప్రకారం ఎక్కడ పోలీసులు వస్తున్నారు అన్న భయం ఉంటుంది. ఇక్కడ చూడండి ప్రియమైన వారలారా, బిలాము ఒక ప్రవచనాన్ని ఇస్తున్నాడు. ఇదిగో నేను చూచుచున్నాను, సమీపమున ఉన్నట్టు కాదు కానీ దూరమున ఉన్నట్టు చూస్తున్నాను. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది. అది ఎవరిని కొడుతుంది? ఏ ప్రాంతాలను కొడుతుంది? మోయాబు ప్రాంతాల్లో కొడుతుంది. ఇప్పుడు మోయాబు ప్రాంతాల్లో కొడుతుంది అంటే మోయాబీలు ఏమింటారు చెప్పండి? ఇశ్రాయేలుని చూసి ఏమని భయపడదు తెలుసా? చీమలు నలిపినట్టు మనల్ని ఏం చేస్తారు వీళ్ళు నడిచి వెళ్తే చాలు మన పొలాలన్నీ కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి. ఎలాగా? నడిచి వెళ్తే. గమనించారా? అప్పుడప్పుడు చూడండి, పాకిస్తాన్ ఆ ప్రాంతాల నుంచి పంజాబ్ మీదుగా మిడతల దండు వచ్చేది. ఏమొచ్చేదండి? మిడతల దండు పొలాల మీద నుంచి అలా ఎగిరెళ్తే పచ్చగా ఉన్న పొలాల పసుపుగా మారిపోయి. అంటే ఏం జరిగింది? ఎగిరి వెళ్తూనే ఉన్నాయి, కిందన ఏం చేసాయి? తినుకుంటూ వెళ్ళిపోయి మొత్తం పొలాల్లో ఉన్న మొత్తం పంట అలా పోయింది. జస్ట్ ఎగిరెళ్తేనే. మీరు కాబట్టి యూట్యూబ్లో చూడండి, బోల్డ్ క్లిప్పింగ్స్ ఉంటాయి. అలా మిడతల దండు వల్ల ఎవరు వస్తున్నారు, వాళ్ళు జస్ట్ అలా మన దేశంలోంచి పాస్ అయితే చాలు మన దేశం అంతా కూడా మట్టి కొట్టిపోద్ది అనుకున్నారు వాళ్ళు. అందుకే ఇశ్రాయేలుని వెళ్ళనివ్వడానికి భయపడ్డారు. ఇశ్రాయేలు అంటే భయము. పైగా శపించడానికి తీసుకొని వచ్చిన ఆయన కూడా ఏమంటున్నాడు? యాకోబులో నక్షత్రం ఉదయించును, అది మోయాబు ప్రాంతములన్నిటిని కూడా ఏం చేస్తుంది అది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మోయాబు ప్రాంతాల్లో కొట్టుననగానే నక్షత్రము మోయాబు. ఏ ప్రాంతం ఇది? తూర్పు ప్రాంతం. మోయాబు ఏ ప్రాంతం ఇది? తూర్పు ప్రాంతం. మరి శాపదేశం నుండి వచ్చితిరి అన్నాడు కదా. ఎక్కడి నుంచి వచ్చితిరి? శాపదేశం నుండి వచ్చితిరి అన్నాడు కదా. మరి శాపదేశం నుండి ఎందుకు వచ్చారు? ఒక లాజిక్ మీకు చెప్తాను. యేసుక్రీస్తు వారికి బహుమానములను తీసుకొని రావాలి. ఏం తీసుకొని రావాలి? ఏం తీసుకొని రావాలి? బహుమానములను తీసుకొని రావాలి. 6వ వచనం, 60వ అధ్యాయము 6వ వచనం. ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత వంటెలను నీ దేశము మీద వ్యాపించును, వారందరూ శాపదేశము నుండి వచ్చెదరు. ఏం తీసుకొని వస్తారు? మోయాబీలు పక్కన అరేబియా ప్రాంతం ఉంది. అరేబియా ప్రాంతంలో ఏం దొరుకుతున్నాయి? ఒంటెలు ఉంటాయి. ఏముంటాయి అక్కడ? ఒంటెలు విస్తారంగా ఉంటాయి అరేబియాలో. ఎందుకంటే ఎడారి ప్రాంతాలలో ఒంటెలు ఏం చేస్తాయండి? చాలా బలంగా నడుస్తాయి, చాలా దూరం నడుస్తాయి. వాటి పాదాలు చాలా వెడల్పుగా ఉంటాయి, వాటి కాళ్ళు పొడవుగా ఉంటాయి. ఇసుకలో దిగబడకుండా కిందన దిండ్లాగా వెడల్పుగా ఉంటాయండి వాటి పాదాలు. అందుకే ఆ పెద్ద పెద్ద పాదాలను వేసుకుని ఇసుకలో అవి బాగా జాగ్రత్తగా నడవగలరు. అందుకే ఒంటెను ఎడారి ఓడ అంటారు. ఏమంటారు దాన్ని? ఒంటెను ఏమంటారు అంటే, ఈ ఒంటెలు ఈ యొక్క మోయాబీలకి పెద్దగా అవసరం లేదు. కానీ ప్రయాణం చేయాలంటే ప్రయాణ సాధనాలకు ఏం కావాలి? ప్రయాణం చేయాలంటే ప్రయాణ సాధనాలకు ఏం కావాలి? ఖచ్చితంగా ఒంటెలు కావాలి. ఇప్పుడు మన భారతదేశం నుండో, ఏ పాకిస్తాన్ నుండో, ఏ చైనా నుండో వెళ్ళాలంటే దినం తెల్లారిపోద్ది. వాళ్ళకి చాలా సంవత్సరాలు పట్టేస్తుంది.
హేరోదు ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ కూడా ఏం చేశాడు అంటే నక్షత్రం కనబడిన తర్వాత నుంచి ఆ కాలాన్ని తెలుసుకుని ఏ కాలంలో అయితే ఆయన పుడతాడు అనేటువంటి విషయాన్ని వీరు తెలుసుకున్నారు. కాలం గురించి వారికి తెలియదు, కానీ ఎప్పుడైతే ఆయన నక్షత్రం చూసి మేము వచ్చితమన్నాడో ముందు పుట్టేవాడు అడ్రస్ తెలుసుకుంటారా అన్నాడు రాజు. ఎక్కడ పుడతారు? యోదయ బెత్లెహేము. మరి యోదయ బెత్లెహేంలో పుడతారంటే ఇప్పుడు యోదయ ప్రాంతాన్ని అంతా కూడా ఆయన ఏం చేశాడు? బెత్లెహేం ప్రాంతాన్ని అంతా కూడా చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చెప్పారు. అంటే వీళ్ళు మోయాబు దేశం నుండి ప్రయాణమై వచ్చారు, కానీ మోయాబు దేశం నుండి వచ్చారు కాబట్టి మోయాబీలు అని మనము మొట్టమొదటిగా ఒక కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎన్ని కన్ఫర్మేషన్ తీసుకోవాలి? ఎందుకంటే మొదటి కన్ఫర్మేషను మోయాబు దేశం నుండి రావడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే బిలాము ప్రవచనం. ఏ ప్రవచనం ఇది చెప్పాలి? ఏ ప్రవచనం ఇది? బిలాము ప్రవచనం. రెండోది మోయాబు దేశమే ఇశ్రాయేలుకు తూర్పు దేశం. ఏ దేశం ఇది? రెండో పాయింట్ ఏంటి? మోయాబు దేశమే ఇశ్రాయేలుకి తూర్పు దేశం. ఇప్పుడు ఇంకా అసలు పెద్ద చిక్కుండిపోయింది. మరి శాపదేశం నుండి వచ్చేదురు అన్నాడు కదా. ఈ శాపదేశం నుండి ఎందుకు వస్తారు అంటే ఇప్పుడు మనకి కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను. మనం ముందుకు వెళదాం ప్రియమైన వారలారా. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. బిలాము యొక్క ప్రవచనము, బిలాము యొక్క ఆ యొక్క దీవెనను మీరు అలా పక్కన మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోవద్దు. కారణం ఏంటంటే మోయాబు ప్రాంతాన్ని కొట్టకుండా ఉండాలి అంటే ఆ మోయాబు ప్రాంతాన్ని కొట్టేవాడిని ఏం చేయాలి? ఇప్పుడు మనము పోయి పూజించుకుందాం పదండి. అది విషయం. అర్థమైంది? ఇప్పుడు మోయాబు ప్రాంతాన్ని నాశనం చేయడానికి వచ్చేటువంటి యూదుల రాజు, ఆ రాజుని వెళ్ళి ఏం చేద్దాం? మనము పూజిద్దాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. కానీ వీళ్ళు వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? యెషయా గ్రంథం ఏం చెప్తుంది? శాపదేశం నుండి రావాలి. ఈ శాప అనేటువంటి ప్రాంతము బైబిల్ గ్రంథంలో ఒక్కవేళ ఇదనుకుంటే చూడండి, గమనించండి. ఒక రాజ్యానికి హద్దులు ఎల్లలు అనేవి ఉంటాయి. ఏముంటాయండి? సరిహద్దులు ఎల్లలు ఉంటాయి. మన భారతదేశానికి ఎల్లలు చెప్పండి. మా ఎల్లలు అసలు పదాన్ని విన్నారా? చదువుకున్న మీకేం కూడా భారతదేశానికి ఎల్లలు చెప్పండి. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన దక్షిణాన ఏముంది? అరేబియా, అంతేనా? ఇది హిందూ మహాసముద్రం. ఓకే. తర్వాత ఉత్తరాన హిమాలయ పర్వతాలు, అంతే కదా? హిమాలయ. ఇవి మనకి ఏంటివి? సరిహద్దులు. అంటే భారతదేశం ఎక్కడుంది అంటే భారతదేశాన్ని కాశ్మీర్లోనూ చూపించవచ్చు. ఎక్కడ చూపించవచ్చు? కన్యాకుమారిలోనూ చూపించవచ్చు, అరుణాచల్ ప్రదేశ్లో చూపించవచ్చు, ముంబై మహారాష్ట్రలో కూడా. ఇప్పుడు ఈ 4 ప్రాంతాలలో ఎక్కడైనా ఇది భారతదేశం అని చెప్పచ్చా లేదా? ఖచ్చితంగా. ఇప్పుడు అసలు శాపదేశపు రాణి జ్ఞానాన్ని వెతుక్కుంటూ అంత దూరం వచ్చిందంటే అసలు శాపదేశపు రాణి యొక్క రాజ్యం గురించి ముందు తెలియాలి మనకి. ఆ రాజ్యము మోయాబు ప్రాంతం నుండి మొదలుకొని మస్కట్ ప్రాంతం వరకు, దుబాయ్ ఎమిరేట్స్ ప్రాంతం వరకు, అంటే తూర్పున దిక్కు మొదలుకొని దక్షిణ దిక్కు వరకు ఉండేది. అందులో ఆ రాజ్యానికి శాబ అనబడినది రాజధాని. ఏమైంది అది? శాబ ఏమైనది? రాజధాని. అందుకే ఇప్పుడు చూడండి, మన భారతదేశం గురించి వేరే దేశాలలో మాట్లాడారు అనుకోండి, ఢిల్లీ నాయకులు అంటారు. ఏమంటారు? అంటే భారతదేశపు నాయకులు అని అర్థం. రష్యా గురించి మనం మాట్లాడుకున్నాం అనుకోండి, రష్యా రాజధాని ఏంటి చెప్పండి? రష్యా రాజధాని అయ్యా ఏంటి? మస్కట్. మాస్కో. ఏంటి? మాస్కో పెద్దలు అంటారు. ఏమంటారండి? మాస్కో పెద్దలు. అలాగే ఇప్పుడు ఇజ్రాయేల్ యొక్క పెద్దల గురించి కానీ మాట్లాడమనుకోండి, యెరూషలేం పెద్దలు కానివ్వండి, లేదా టెల్ అవీవ్ పెద్దలు కానివ్వండి అంటారు. ఎందుకు? టెల్ అవీవ్ అనేది ఇజ్రాయేల్ దేశానికి రాజధాని కాబట్టి. ఇలా పాకిస్తాన్ ఉందనుకోండి, పాకిస్తాన్ కరాచీ పెద్దలు అంటారు. అంటే ఇప్పుడు శాపదేశపు రాణి అనేటువంటి పదాన్ని ఎలా వాడారు అంటే ఒక రాజధానిని సూచిస్తూ, ఒక ముఖ్యమైనటువంటి పట్టణాన్ని చూపిస్తూ, ఒక ప్రాంతాన్ని పరిపాలన పట్టణాన్ని చూపిస్తూ రాయబడినటువంటి ప్రాంతము. అది ఆ రాజ్యానికి ఎక్కడుంది? అది దక్షిణాన ఉంది. అది ఎక్కడుంది? ఎక్కడుంది? దక్షిణాన ఉంది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు దేవునికి కానుకలు తీసుకొని రావాలి. రాజుకి ఏం తీసుకొని రావాలి? ఇప్పుడు ఎవరికి తీసుకొని రావాలి? రాజుకు. ఎవరికి తీసుకొని రావాలి? మోయాబీలు కొట్టేటువంటి రాజుకి ఏం చేయాలి? రాజును శాంతింప చేయాలంటే ఏమి ఇవ్వాలి? అమ్మా ఇప్పుడు ఏదన్నా అధికారి ఉన్నాడు అనుకోండి,
ఏ లోనే పెట్టుకున్నారు మీరు, ఏ బ్యాంక్ అధికారికో ముందు ఏం చేస్తారు, ఏ కోనాము ఏ పులసో ఏ సందువాలు ఇచ్చేవాడిని ఏం చేస్తారు, శాంతం శాంతం బాబు బాబు అంటే అవతల వాడిని కాకా పట్టడానికి, ఏం పట్టడానికి, కాకా పట్టడానికి. ఎవరి శాపదేశపు రాణి వస్తువుని మీకు చెప్పాను కదా, ఎన్ని మణుగుల ఎన్ని టన్నుల బంగారం తెచ్చింది, 4000 కేజీలు బంగారం. ఎంత తెచ్చిందండి? నాట్ ఓన్లీ బంగారం, వెండి తెచ్చింది, వస్త్రాలు తెచ్చింది, తర్వాత రత్నరాసులు తెచ్చింది. అంత మాత్రం కాదు, అనేకమైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యములను కూడా ఆమె తీసుకొని వచ్చింది. మీ అందరికీ తెలుసు కదా, ఈ సాంబ్రాణి అనేటువంటిది ఎక్కువ ఈ అరేబియా ప్రాంతంలో దొరికేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిమళం కలిగింది, అంటే క్వాలిటీ ఉన్నటువంటిది. చాలా ప్రాంతాల్లో సాంబ్రాణి దొరుకుతుంది, కానీ అది ఎక్కువగా మంచిది దొరికేది ఏదైనా ఉంటుంది అరేబియా ప్రాంతాల్లోనే ఎక్కువ దొరుకుతుంది, అంటే మంచి క్వాలిటీ ఉన్నది దొరుకుతుంది. అంత మాత్రం కాదు, బంగారం కూడా షాబా ఈ పరిసర ప్రాంతాలు బైబిల్లో చూపిస్తాను, మీకు వచనాలన్నీ చూపిస్తాను, ఈ ప్రాంతాల్లోంచి వచ్చేది. అందుకే శాప దేశం నుండి వారు వచ్చేదరు అని చూడండి. ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలు. రాసేట పాయింట్ అక్కడ ఏమన్నాడు, మిద్యాను వాడాడా పదం, అక్కడ మిద్యాన్ అన్న పదం వాడాడు కదా. మిద్యాన్ అనే పాయింట్ ఇక్కడ ఖచ్చితంగా వాడినప్పటికీ మళ్ళీ శాప అనే పదాన్ని ఎందుకు ఎత్తారు అంటే, మిద్యాను మొదలుకొని శాప వరకు కూడా అది ఒకే రాజ్యానికి సంబంధించింది. అందుకే యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేసారు కదా, మొక్కలు అయిపోయింది అప్పటికి. అందుకే శాప అనేది ప్రత్యేకంగా అది దక్షిణ దేశంగా ఉంది, మిద్యాను అనబడింది. నేటికి కూడా అది ఏ దేశంగా ఉంది? ఇప్పుడు చెప్పండి, దక్షిణ దేశపు రాణి అన్నది తప్పు కాదు, తూర్పు దేశపు జ్ఞానులు అన్నది కూడా తప్పు కాదు. అసలు ఇప్పుడు బహుమానాలను గూర్చి మనం చూద్దాం ప్రియమైన వారలారా. బహుమానములను గూర్చి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళదాం. ఇలా వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలను మనం చూసుకుంటూ ముందుకు వెళదాం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 10 ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి రాసుకోండి, త్వరగా తీసి చదవండి. ఎంత త్వరగా చెబుతాను త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ సమయం అయితే చాలా అయింది. 1వ రాజులు 10వ అధ్యాయం 11వ వచనం. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము వాడలు ఓఫీరు నుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఏం చేశారు, ఎక్కడి నుంచి తెచ్చారట? ఓఫీరు దేశము నుండి. ఓఫీర్ అనబడినటువంటి దేశం యుఏఈలో ఈ అరబ్ దేశాలలో ఒక ప్రాంతం ఇది. అక్కడ బంగారం ఎలాంటిది? మా దుబాయ్ బంగారం ఎలా ఉంటుంది? చాలా ప్యూరిటీ కలిగింది. మన భారతదేశంలోని ఎక్కడ బంగారం అంటే రాంచీ ప్రాంతంలో ఉండేటువంటి బంగారం చాలా విలువైంది, క్వాలిటీ ఉంటుందని చెప్తారు. రాంచీ ప్రాంతం అంటే మన మహేంద్ర సింగ్ ధోని గారు వాళ్ళ ప్రాంతం అనమాట. అంటే నాకు తెలిసింది, అలాగే ఇంకెక్కడా లేదంటే ఉన్నది, లేదని నేను చెప్పను. ఇప్పుడు ఒరిస్సా ఆంధ్రాకు చూసామనుకోండి, మన బంగారం బ్యాంకులో తీసుకెళ్తే వాడు పెద్దగా చెక్ చేయడు, మంచిదే పెట్టేస్తాడు, మనకి 20-22 క్యారెట్లు రాస్తాడు. అదే ఒరిస్సాలో కొన్ని బంగారం తెచ్చామనుకోండి 18 క్యారెట్స్ అని రాస్తాడు. కారణం ఏంటంటే అసలు ఇక్కడ బంగారం మీ బంగారం బాగుంటుందని అంటాడు వాడు. మన బంగారాన్ని రేటు ఎక్కువ ఇస్తాడు, ఇక్కడ బంగారానికి రేటు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం. ఓఫీర్ అనబడినటువంటి దేశం ఏదైతే ఉందో ఇది బంగారానికి ఇది దక్షిణ ప్రాంతాలు. ఇదే ప్రాంతం ఇది, ఏ ప్రాంతాలు ఇది చెప్పాలి? ఇజ్రాయిల్ దేశానికి దక్షిణ ప్రాంతాలు ఇవి. అక్కడ నుండి అంటే ఈ షాబా ఈ ప్రాంతాలను చూసారా, ఓఫీర్ అనబడినటువంటి ప్రాంతాలు, అక్కడి నుంచి ఏమొస్తుంది? బంగారం. ఎవరి కోసం? మనము మరి ఆ కలెక్టర్ గారికి మంచి చేపలు కావాలని అడిగాడు. ఎక్కడెక్కడ చేపలు ఉన్నాయి కనుక్కుంటాం, మంచి కోణం తీయండి, మంచి సందువా తీయండి, మంచి పులసలు తీయండి అంటాం. మన దగ్గర దొరికితేనే పట్టుకెళ్తామా? ఎవరి దగ్గర దొరికినా దాన్ని ఏం చేస్తాము? కొనుక్కొని తెచ్చి అవసరమైతే కలెక్టర్ గారికి అధికారికి ఇస్తాం. ఎగ్జాక్ట్గా రాజుకి ఇవ్వడానికి ఎలాంటి క్వాలిటీ కలిగింది కావాలి? బంగారము ఓఫీరు బంగారం కావాలి. ప్రపంచంలో అన్నిటికంటే క్వాలిటీ కలిగినటువంటి బంగారము ఓఫీరు బంగారం అని బైబిలే చెబుతుంది. అంత మాత్రమే చందనపు రాణులను రత్నములను బహు విస్తారముగా ఆ రాణి తీసుకొని వచ్చింది. ఎవరు? శాపదేశపు రాణి. శాపదేశపు రాణి కూడా బంగారాన్ని తెచ్చింది. ఆ బంగారం ఎంత శ్రేష్టమైనదో ఇక్కడ చెబుతున్నటువంటి సందర్భం ప్రియమైన వారలారా. అదే ఇక్కడ మనం చూస్తాం 60వ అధ్యాయం. ఇప్పుడు మరలా యెషయా గ్రంథం 9వ వచనానికి రండి. 9వ వచనం. యెషయా గ్రంథాన్ని వదిలేయకండి, ఎందుకంటే లింకులన్నీ అక్కడే ఉంటాయి. దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులు వెండి బంగారములను తీసుకొని వచ్చుటకు. ఏం తీసుకొస్తారంటే దూరం నుండి. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు?
అంటే వీళ్ళు దేవునికి కానుకలు ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? వాళ్ళ రాజ్యానికి ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఓఫీర్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి ఏం తెస్తున్నారు? బంగారం తీసుకొస్తున్నారు. మరి అక్కడి నుంచి బంగారం తేవాలంటే ఏం తేవాలి? ఏ వేట్లో మోసుకురావాలి? ఒంటెల మీద తేవాలి. కారణం ఏంటంటే ఆ ప్రాంతాలన్నీ ఏ ప్రాంతాలు? ఎడారి ప్రాంతాలు. ఎడారి ప్రాంతాల్లో నుంచి ఏదైనా బరువు మొయ్యాలంటే, బరువు మోసే జంతువు ఏదైనా ఉందంటే ఏంటది? ఒంటె మాత్రమే. అందుకే ఒంటెల మీద ఆ బంగారాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? పరిశుద్ధ దేవుని నామమునకు శృంగారించడానికి వారు తీసుకొని వస్తారు. ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనిచున్నవి, తర్షీషు వాడలు మొదట వచ్చుచున్నవి. తర్షీషు వాడలంటే తర్షీషు అనబడినటువంటి ప్రాంతం ఎందరూ తెలుసు కదా? తర్షీషు. హలో, తర్షీషు విన్నారా? ఎప్పుడు? యోనా కాలంలో. యోనా ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు పోదామని కేవిచ్చాడట. పోలే. ఎక్కడికి? తర్షీసుకి వెళ్ళే వాడకి కేవిచ్చి దారిలో ఎక్కడ దిగిపోదాం అనుకున్నాడు. అడ్రస్ లేకుండా దిగిపోదాం, అక్కడ దిగిపోయి దాగుండిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. తోసేసి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడికి ఎక్కించాడు? మళ్ళీ ఒడ్డు నినివే పట్టణ సముద్రం లేదు. గమనించాలి. అంటే ఆ దగ్గర ప్రాంతాల్లోనే. ఇప్పుడు భువనేశ్వరం సముద్రం ఉందా? ఇప్పుడు భువనేశ్వరం భువనేశ్వరం వెళ్ళాలంటే ఎక్కడికి ఎక్కాలి? అయితే పూరి లేదా కోణార్క్, అంతే కదా. ఎక్కడ పారదీపులకు ఎక్కుతా అవుతుంది కదా, దూరం అయిపోద్ది. దగ్గరగా ఉండే ప్రాంతాలు అనమాట. అది అట్లా అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అన్యులు ఈ ప్రాకారములను కట్టుదురు. వదిలేసేయండి ఇది, తర్వాత మరలా కొంచెం చూద్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 34వ వచనం. నిర్గమకాండం 30వ అధ్యాయం 34వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపిచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యములను చేయవలను. అది సుగంధ ద్రవ్య మేళకుని పనిచొప్పున కలపబడి ఉప్పు గలది, స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది, సుగంధ ధూప సంభారముగా ఉండాలి. దేని కొరకు ఇది? దేవునికి ధూపం వేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి ధూపం వేయాలి? దేవునికి ధూపం వేయాలంటే ఆ ధూపం వేసేది ఎలా ఉండాలి? స్వచ్ఛమైనదై ఉండాలి. ఎలా ఉండాలి? అది ప్యూరిటీ కలిగినదై ఉండాలి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తీసుకొని రాబడుతున్నటువంటిదంతా కూడా ఎలాంటిదై ఉంది? స్వచ్ఛమైనది. యేసుక్రీస్తు వారి దేహము కొరకు కూడా నికోదేము అనబడినటువంటి వ్యక్తి యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఏం తీసుకొని వచ్చాడు ఒకసారి చూద్దామా? 19వ అధ్యాయం 39 యోహాను సువార్త. యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనాన్ని చూద్దాం. మొదటి రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదుల పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములను దానికి పూసి నారబట్ట చుట్టిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే యేసు దేహానికి పూసినటువంటి సుగంధ ద్రవ్యములు కానివ్వండి, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తీసుకొని వచ్చినటువంటి సుగంధ ద్రవ్యములు కానివ్వండి, ఇవన్నీ కూడా స్వచ్ఛమైనవి. ఎలాంటివి? ప్యూరిటీ కలిగినవి, స్వచ్ఛమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి. వాటిని తీసుకొని రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీని శాపదేశాల నుండి రావాలి. అరేబియా ప్రాంతముల నుండి మాత్రమే రావాలి. ఎందుకంటే ఇక్కడ శాప అనబడినటువంటి మాట కరెక్టే, పైన మోయాబు అనబడినటువంటి మాట కూడా కరెక్టే. ఎందుకంటే అక్కడే చదువుకున్నాం కదా. ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఒంటెల సమూహము మిద్యాను ఏఫాల లేత ఒంటెలు. అంటే మిద్యానీయులు ఎందుకు వస్తారు? మిద్యానీయులు ఎందుకు వస్తారు? మిద్యానీయులు ఎందుకు వస్తారు చెప్పండి అయ్యా. మిద్యానీయులు ఎందుకు రావాలి? ఆ ప్రాంతాల్లో దొరికేటువంటి ఇది మాత్రం కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రవచనం, ఆ ప్రవచనం ప్రకారం ఏం చేయాలి? రావాల్సిందే, లేకపోతే కుదరదు. అలాగే ఆ ప్రాంతాల్లో దొరికేటువంటి శ్రేష్టమైనటువంటి సుగంధ ద్రవ్యములు, శ్రేష్టమైనటువంటి బంగారము, వీటన్నిటినీ కూడా తీసుకొని వచ్చారు. ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా ఎందుకు తీసుకొని వచ్చారంటే రాజును కాకాపట్టడానికి. ఎందుకు తీసుకొని వచ్చారు? రాజును కాకాపట్టడానికి. చిన్నప్పుడు రాజుగా పుట్టినవాడు, అందుకే నక్షత్రం తూర్పున కనబడింది, కానీ ఆ నక్షత్రం తిప్పి వీళ్ళకి ఎక్కడ తీసుకొని వచ్చింది? ఇప్పుడు చెప్పండి, వీళ్ళకి తూర్పు దిక్కున కనబడినటువంటి నక్షత్రం ఏదైతే ఉందో ఎక్కడికి నడిపించుకొని వచ్చింది? వీరిని
యోదయ ప్రాంతానికి ఆ నక్షత్రం ఏం చేసింది అంటే ఆ నక్షత్రం ఖచ్చితంగా పైనటువంటి బుధుడు శుక్రుడు గ్రహాల యొక్క కూటమి మాత్రము కాదు. ఒకవేళ అయితే ఆ గ్రహాల ఇంత దగ్గరకు వస్తే మనం గాల్లో అలా ఎగిరిపోతాం. ఏమైపోతాం అంటే భూమి యొక్క గ్రావిటీ తగ్గిపోయి ఏమైపోతాం, అంత దగ్గరగా వస్తే గ్రహాల దగ్గరకు వస్తాయండి ఎంత ఉంటాయి తెలుసా ఆ గ్రహాలు. మన భూమి కంటే కూడా చాలా పెద్ద గ్రహాలు అవి దగ్గరకు వస్తే ఇంకా భూమి మీద ఉన్న వస్తువులు కెమెరాలు అలా పైకి లేసిపోతాయి, ఈ ఆర్కెస్ట్రా ఎలా లేసిపోతుంది, ప్యాడ్ అలా లేసిపోతుంది, టేబుల్ ఎలా లేసిపోతుంది, మనం కూడా కింద తాళ్ళు డెస్క్ కట్టుకోవాలన్నా ఇంకే వస్తువు ఉండదు, ఇళ్ళన్నీ కూలిపోతాయి. ఎందుకంటే గ్రావిటీ ఉండదు. ఏంటి వస్తువులన్నీ తేలిపోతాయి. బరువైన వస్తువులన్నీ కూడా పెద్ద పెద్ద 100 టన్నుల రాళ్ళు కూడా ఇలా తీసి అలా పడేయచ్చు. అట్లా ఉంటుంది పరిస్థితి. మరి అవంటారా కాదు ప్రియమైన వారు, స్పెషల్గా నక్షత్రం పుడతాదండి. నక్షత్రం వచ్చిందంతే, ఒక నక్షత్రం వచ్చింది, అది ఉలక్కలో కాదు తోక చుక్కలో కాదు, ప్రత్యేకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు వచ్చినటువంటి నక్షత్రంగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా యెషయా గ్రంథము చూద్దాం ఒకసారి. 24వ అధ్యాయము, యెషయా గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ప్రియమైన వారలారా. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతారు, యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాలి అంటే ఒక విషయాన్ని చెప్తున్నాడు, ఒక ప్రాంతం గూర్చి ఆయన చెబుతున్నాడు. 24వ అధ్యాయం 13వ వచనం. ఒలీవ చెట్టు దులిపినప్పుడు, ద్రాక్ష పండ్ల కోత తీరిన తర్వాత, పరిగ పండ్లను ఏరుకొనినప్పుడు జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. ఎవరు భూమి మధ్య జనములు? యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారంటే సెంటర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి ఏమై ఉండాలి? అది నడిబొడ్డై ఉండాలి. అలా నడిబొడ్డున భూమి యొక్క మధ్య భాగంలో నివసిస్తున్న వారు ఎవరు అంటే భూమి యొక్క నడిమి భాగమున నివసించే జనాంగము, అది ఇశ్రాయేలు జనాంగము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ? ఇశ్రాయేలు యొక్క జనాంగము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును పశువుల గుడారములు తీసుకుని మిడతలదన్నంత విస్తారముగా వారి మీదకి వచ్చి. మిద్యానీయులు ఏ ప్రాంతం నుండి వచ్చారట చెప్పండి? ఏ ప్రాంతం నుండి వచ్చారు? చదవండి, ఇక్కడ చదవండి అబ్బా, రాయబడింది అక్కడ. ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు నుండి. ఇప్పుడు తూర్పు దేశం నుండి వచ్చిన వారు ఎవరు? బైబిల్లో షాబా అనబడినటువంటి ఆ పాయింట్ని మనం చూసుకుంటే తూర్పు దేశముగా తూర్పు నుండి వచ్చిన వారుగా ఎవరిని చూపిస్తుంది ఇక్కడ? మిద్యానీయులను అమాలేకులను మరికొంతమంది. అమాలేకులు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసి మిడతలదన్నంత విస్తారముగా వారి మీదకి వచ్చి అంటున్నాడు. 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలులు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. అర్థమైందండి? మిద్యానీయులు అంటే ఈ మిద్యాను ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారు ఎవరో చెప్పండి. ఇప్పుడు మోయాబీలు, దే ఆర్ ద మోయాబైట్స్. అర్థమవుతుందండి? మిద్యాను అనేబడినటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో నివసించే వారిని ఏమంటారు? మిద్యానీయులు అంటే. మిద్యానీయులు అంటే వేరే ఎవరో కాదు, అది మోయాబీలు గురించి రాయబడిన ప్రాంతం. అందుకే అక్కడ ఏమని రాయబడింది? మిద్యాను ఎయిఫాల లేత ఒంటులు అని రాయబడింది. ఏమని రాయబడింది? మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలు. ఇంకా మనం చూస్తే 7వ అధ్యాయం 12వ వచనం. మిద్యానీయులు అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండి ఉండిరి. వారి ఒంటెలు సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులు లెక్కలేనివై ఉండెను. మిద్యానీయులకి ఏమున్నాయి? ఒంటెలు ఉన్నాయి. ఇసుక రేణువులు ఉన్నాయా? ఏమున్నాయి? మిద్యానీయులకి ఇసుక రేణువులు కాదు, ఒంటెలు ఉన్నాయి. ఏమున్నాయి? ఒంటెలు. అందుకే వాళ్ళు తీసుకొని వచ్చేటప్పుడు దేని మీద వాళ్ళు తీసుకొని వస్తున్నారు? ప్రేమైన వారలారా, మరి జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇంకా మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. ఇవన్నీ కూడా వీళ్ళు తూర్పు దేశస్థులు ఎవరై ఉంటారని చెప్పడానికి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం మీకు. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానము కంటేను అధికమై ఉండెను. తూర్పు దేశస్థులు ఎవరు? వీళ్ళు దేవుడే అన్నాడు కదా, తూర్పు దేశం నుండి జ్ఞానులు అన్నాడు. ఎవరు వీళ్ళు? తూర్పు దేశం నుండి జ్ఞానులు. అంటే వీళ్ళను ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు అంటారటండి. ఏమంటారు వీళ్ళని? ఖగోళ శాస్త్రజ్ఞులు. అంటే నక్షత్రాలను గూర్చి, నక్షత్రాల పుట్టుకను గూర్చి, నక్షత్రాల యొక్క గమనమును గూర్చి పరిశీలన చేసేటువంటి వారు. వీళ్ళని ఏమండి? ఆస్ట్రానమీ మీద పట్టున్నటువంటి వాళ్ళు. ఆస్ట్రాలజీ కాదు ఇది. ఆస్ట్రానమీ అంటే
ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు, ఆస్ట్రాయిడ్స్, ఉల్కలు, తోకచుక్కలు వీటి మీద పరిశోధన చేసేటువంటి వారు, దాని మీద అనుభవం కలిగినటువంటి దాని క్యాల్కులేషన్స్ లెక్క పెట్టేవారు. హేలీ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఈ హేలీ అనేటువంటి ఈ శాస్త్రవేత్త 72 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి తోకచుక్కను గూర్చి ఆయన చెప్పాడు. ఏంటి ఈ తోకచుక్క ఎన్నిసార్లు వస్తుందండి? భూమి చుట్టూ, అంటే ఎక్కడెక్కడో విశ్వంలో తిరిగి తిరిగి మరలా భూమికి సమీపంగా వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు పడుతుందట? 72 సంవత్సరాలు. దానిని కనిపెట్టింది ఎవరు అంటే హేలీ అనబడినటువంటి వ్యక్తి. అందుకే దానికి హేలీ తోకచుక్క అని పెట్టారు. ఏమని పెట్టారండి? హేలీ తోకచుక్క అని పెట్టారు. ఆ స్టార్కి, ఆ మెట్రాయిడ్కి పెట్టినటువంటి పేరు. తోకచుక్క అంటే ఏమీ లేదండి, ఒక ఉల్క, ఒక రాయి, ఒక పర్వతం లాంటి రాయి వెళుతున్నప్పుడు దానిని ఆ స్పీడ్కి, దాని వేగానికి ఏమవుతుందంటే దాని మీద ఉన్న మంచు కరిగి అది వ్రాపర్స్లా మారినప్పుడు అది మనకు తెల్లని నిప్పు కణమల్లా కనబడుతుంది. అంటే ఒక గీత గీసుకుంటూ ఒక రాయి వెళ్ళింది అనుకోండి, మెట్రాయిడ్ ఎలా కనబడుతుందో అట్లా కనబడుతుంది. దానివలన అది తోకలా దానికి కనబడుతుంది. దాన్ని ఏమంటారండి? తోక. అప్పుడప్పుడు చూడండి, నక్షత్రాలాగా అలా చూస్తుంటే కొన్ని నక్షత్రాలు అలా గీత గీసుకుంటూ వెళ్తూ ఉంటాయి, కొన్ని ఉల్కలు పడుతూ ఉంటాయి, ఉల్కాపాతం అంటాం, ఆస్ట్రాయిడ్స్ అంటాం వీటిని. ఇవన్నీ కూడా మీరు ఆకాశంలో చూడొచ్చు. సో వీటన్నిటిని గురించి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారండి? పరిశీలన చేస్తున్నారు. ఇక సంఖ్యాకాండం 21వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 11వ వచనం త్వరగా చదివేయాలి. ఓబోతులో నుండి వారు సాగి సూర్యోదయ దిక్కున. ఏ దిక్కున అమ్మా? ఏ దిక్కు అంటే? సూర్యోదయ దిక్కునంటే అర్థం ఏంటి చెప్పండి అబ్బా. నిద్రపోతున్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పరు. ఓకే, సూర్యోదయ దిక్కు అంటే ఏ దిక్కు చెప్పండి ఇప్పుడు? ముసుగులు తీసి నోట్లోంచి మాట చెప్పండి. తూర్పు దిక్కున. ఏ దిక్కున? సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి. మోయాబు ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? ఎక్కడుంది ఇది? మ్యాప్లోనే కాదు, బయట కూడా ఎక్కడుంది మోయాబు? తూర్పు దిక్కే. ఇంకా కొంచెం యెషయా గ్రంథము, సంఖ్యాకాండం చూద్దాం మరలా. సంఖ్యాకాండం 24:17. ఇప్పుడు కొంచెం మరలా మీకు ఆ కనెక్టివిటీ దొరుకుతుంది. చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన్ని చూచుచున్నాను కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము ఎక్కడ ఉదయిస్తుంది? యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును. మోయాబు ప్రాంతం, మోయాబీలను కొడతాదన్నాడా? మోయాబు ప్రాంతములను కొట్టునన్నాడా? అంటే ఆ మోయాబు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా ఈ నక్షత్రం అంటే ఏముంది? ఇప్పుడు చెప్పాలి, ఏముంది? భయం ఉంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి. మోయాబు అనబడినటువంటి ఆ ప్రాంతం నుంచి అరేబియా, ఆ ప్రాంతాల చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాల ప్రతి దేశపు జెండాలోనూ స్టార్ అనేది సింబల్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు వాళ్ళని అడిగితే ఇది మా దేవుడు గుర్తు అంటారు. ఉట్టిదే, మన దేవుడు గుర్తాలు వేసుకున్నారు. భయం వాళ్ళకి. దేనికి? ఏ దేశపు జెండాలో చూడండి నక్షత్రం పక్కాగా ఉంటుంది. ఎవరిదా నక్షత్రం? ఖురాన్ వాళ్ళది అనుకుంటున్నారా? ఎక్కడ ఏ ఖురాన్లో ఉండదు, అది ఏ గ్రంథాల్లో ఉండదు. దాని గురించి వాళ్ళకి ఒకే ఒక్క భయం, మోయాబు ప్రాంతాలన్నీ కొడితే అది మోయాబు మీద పడిందా, మోయాబు పక్కన ఉన్నటువంటి మనకి కూడా ఏంటి? కాబట్టి మోయాబీలు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఏ నక్షత్రం కోసం అయితే భయపడుతున్నారో, మనం కూడా ఏం చేద్దాము? ఆ నక్షత్రానికి వెళ్ళి నమస్కరిద్దాం అనుకున్నారు వీళ్ళు. అందుకే వాళ్ళ దేశపు ప్రతి జెండాలోనూ కూడా నక్షత్రం సింబల్ వేసుకోవడానికి కారణం అదే. చెప్పండి, దేవునికి స్తోత్రం. అర్థమైంది? ఇప్పుడు ఇండైరెక్ట్గా ముస్లిమ్స్ కూడా తెలియదు, వాళ్ళు వేసుకునేటువంటి జెండాలో ఉన్నటువంటి స్టార్కి సింబల్ ఎవరు? యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య వస్తాడు, ఆ ప్రాంతాలన్నీ కొడతారన్న భయము, బెదురు ఆ ప్రాంతాల వారందరికీ కూడా ఉంది. ప్రియమైన వారలారా, ఆనాటి నుండి కూడా ఈ నక్షత్రం అనేది వాళ్ళ యొక్క జెండాల్లోనూ వాళ్ళ యొక్క ప్రార్థన గదుల్లోనూ కూడా, ప్రియమైన వారలారా, చూడండి, ఒక సూర్యవంక ఉంటుంది, మధ్యలో ఒక స్టార్ ఉంటుంది. అర్థమైందా? స్టార్ ఎవరు అనుకుంటున్నారు? సింగిల్ స్టార్ ఎందుకు ఉంది? కొన్ని దేశాల జెండాలో 7 స్టార్లు ఉంటాయి, కానీ మొత్తాన మాత్రం ఏముంటుంది? ప్రతి దేశపు జెండా చూడండి. ముస్లిం కంట్రీస్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయో వాళ్ళ జెండాలో స్టార్ లేకుండా ఏముండదు. మోయాబు ప్రాంతాల్లో మస్కట్ కానివ్వండి, యుఏఈ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, ఈ ప్రాంతాలన్నీ ఏంటండి? ముస్లిమ్స్. ఇవన్నీ కూడా మహమ్మదీన్స్. కానీ ఒకప్పుడు ఈ ప్రాంతాలన్నీ ఎవరివి? మోయాబీలు, ఎదోమీలు, మోయాబీలు, తర్వాత ఈ ప్రాంతాలన్నింటిలో నివసిస్తున్న వారు అరేబీలు. వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు చూడండి, మన ఊర్లో బాంబు వేశారనుకోండి, కోణార్కగా ఎఫెక్ట్ తగులుతా తగలదా?
ఇక్కడ అనుభవం పడింది అనుకోండి, ఒరిస్సా పూరి డిస్టిక్లో అనుభవం పడింది అనుకోండి, పూరి డిస్టిక్ రౌండ్గా ఉన్నటువంటి ప్రతి జిల్లాకి కూడా ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు యాకోబు నక్షత్రము, యాకోబులో ఉదయించే నక్షత్రము మోయాబు దేశం మీద పడితే, మోయాబు దేశాన్ని కొడితే ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది? చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నిటికీ కూడా. అందుకే వాళ్ళందరూ యాకోబు నక్షత్రాన్ని పూజించడం ఆనాటి నుంచే మొదలైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాటి నుంచి మొదలైంది. వాళ్ళ నక్షత్రాన్ని చూసి వచ్చారు. ఒకే ఒక్క మాట, ఆ రోజు బిలాము పలికినటువంటి, బాలాకు సందర్భంలో పలికినటువంటి ఆ మాట ప్రియమైన వాళ్ళరా, దానిని మోసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఎలాగైనా సరే ఆ నక్షత్రాన్ని మేము కనిపెట్టాలి, అది మా మీద పడకుండా మేము ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాలండి? 1400 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు నక్షత్రం కోసం ఎదురు చూశారు వాళ్ళు? 1400 సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్న నక్షత్రం వాళ్ళకి కనబడేసరికి ఆ నక్షత్రాన్ని వెతుక్కుంటూ వచ్చారంటే వాళ్ళు జ్ఞానులు కదా. వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకు జ్ఞానులు అన్నారు తెలుసా ఏమండి? చాలామంది చాలా చెప్పేశారండి, యేసుని ఎదుక్కుంటూ వచ్చారు కాబట్టి జ్ఞానులు అన్నారంటారు. విషయం అది కాదు. అసలు ఎక్కడ కొడితే రాజు శాంతిస్తాడో వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే జ్ఞానులు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఎక్కడ కొడితే వాళ్ళు శాంతిస్తారో వాళ్ళకి అర్థమైంది. అందుకే ఎవరిని పట్టించుకోండి, ముందు ఆ రాజు దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడిపోదాం. ఏం చేద్దాం? ముందు రాజు పాదాల మీద పడిపోదాం. ప్రభువా మమ్మల్ని రక్షించని యెహోవాకు స్తోత్రములు చేసిరని రాయబడింది. వారు ఆ శిశువు ఉన్న ఇంటికి వచ్చి శిశువును తల్లిని చూసి తమ పెట్టెలు విప్పి ఆ బహుమానాలను ఆయనకిచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసిరి, అంటే ఆయన్ను పూజించిరి అని రాయబడిందా? ఎందుకు పూజించాలి బాలుడిని? ఎందుకు పూజించాలి? ఎందుకంటే ఆ బాలుడే నక్షత్రం. ఆయన పెద్ద దిగిన తర్వాత మోయాబీలను, బాబు ప్లీజ్ మమ్మల్ని కాపాడని చిన్నప్పుడు పుట్టగానే ఏం పడుతున్నారు? ఇప్పుడు కాకా పడుతున్నారు. అది విషయం. ఇప్పుడు అర్థమైంది కదండి. మోయాబు తూర్పు ప్రాంతం, తూర్పు దేశపు జ్ఞానులు శాప దేశ ప్రాంతముల నుండి తెస్తున్నటువంటి బంగారము, సుగంధ ద్రవ్యములు ఇవన్నీ కూడా శాప ప్రాంతం నుండి కలెక్ట్ చేసుకొని వచ్చారు. ఇంకొక చిన్న మాట, చాలామంది శాప దేశం నుండి వచ్చారన్నారు కదండి. మరి వాళ్ళ శాప దేశస్తులైతే దక్షిణ దేశం అయిపోతే వాళ్ళు కాదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. యూదుల యొక్క 50వ దినాన పెంతుకోస్తు అనబడినటువంటి పండుగ ఉందండి. ఏ పండుగ ఉంది? పెంతుకోస్తు అనబడిన పండుగ. ఇశ్రాయేలుకు ఒక ఆచారం ఉంది. 3 పండుగలకు ఖచ్చితంగా సంవత్సరంలో ముమ్మారు ఏం చేయాలి? ఎక్కడ ఎవరు చెదిరిపోయినా ఏం చేయాలి? వచ్చి ఇజ్రాయేల్ దేశం వచ్చి పండుగను ఆచరించుకొని వెళ్ళాలి. ఇది వాళ్ళకు రూల్. పాయింట్ అర్థమైంది కదా. ఎక్కడున్నా ఇప్పుడు యూదుల యొక్క రాజు అయినటువంటి నక్షత్రం కనబడినప్పుడు మోయాబు ప్రాంతానికి చెందినటువంటి మోయాబీలు జ్ఞానులైన వారు అందరూ ఒక ప్రాంతంలో ఉంటారా? ఏంటి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్ని దేశాలలో వచ్చారండి? సుమారు 18 దేశాల నుంచి వచ్చారు. ఎవరు వాళ్ళు? యూదులే. ఎవరు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు? 18 దేశాల నుంచి ఎక్కడికి వచ్చారు? ఇజ్రాయేల్ దేశం వచ్చారు. ఇజ్రాయేల్ దేశం వచ్చి పెంతెకోస్తు పండుగలో వాళ్ళందరూ కూడా పేతురు యోహాను మేడగదిలో ఉన్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వాళ్ళు ఏం చేశారు? అక్కడ రాయబడింది కదా, 18 దేశాల యొక్క యూదులే కదా వాళ్ళు. అంటే పండగ ఆచరించడానికి వచ్చినప్పుడు ఎక్కడెక్కడో చెదిరిపోయినటువంటి వారు 18 దేశాల నుంచి వచ్చినప్పుడు 18 దేశాల పేర్లు రాయించాడా లేదా? అంటే ఆ దేశస్తులంటే యూదులు కాదా? యూదులే వస్తారు పండక్కి, అందరూ రారు. ఎవరు వస్తారు? యూదులే వస్తారు. మిగిలిలో లేదో చుట్టపు చూపుకొచ్చి వెళ్ళిపోతారు. కానీ ఖచ్చితంగా ఆచరించడానికి ఎవరు రావాలి? యూదులు రావాలి. మరి యాకోబులో నక్షత్రం ఉదయించి అది మోయాబు దేశాన్ని కొడితే మోయాబులో చెదిరిపోయిన వారికి కూడా 1400 సంవత్సరాలకు ఒక భయం ఉంది. చెదిరిపోయిన వారు ఆయా దేశాలకు వెళ్ళిపోయిన శాప ప్రాంతం నుండి మోయాబు ప్రాంతం వరకు, అరేబియా ప్రాంతం వరకు చెదిరిపోయిన వాళ్ళలో ఆ చెదిరిపోయిన వారందరూ కూడా కూడుకొని ఒంటెల సమూహంగా వచ్చారు. 3 ఒంట్లు కాదు అవి. ఎన్ని ఒంట్లు కాదు? 3 ఒంట్లు కాదు, 3 జ్ఞానులు కాదు. ఎన్ని వచ్చాయని రాయబడింది తెలుసా యెషయా గ్రంథంలో? సమూహం. ఏమని రాయబడింది అక్కడ? ఒంటెల సమూహం. ఏమండి, ఒక్కొక్క ఒంటె 1 కేజీ బంగారం తెచ్చిన యేసుక్రీస్తు వారికి బంగారం ఎంత వస్తుందో చెప్పండి. ఎన్ని కేజీలు బంగారం తెచ్చి ఉంటారు చెప్పండి యేసయ్యకి? ఏంటి, ఒక్క శాపదేశపు రాణియే 4000 కేజీల బంగారం తెస్తే ఏంటి యేసుక్రీస్తు వారి కొరకు వారి పెట్టెలు విప్పి ఏం తెచ్చారు? పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళం. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు వారు బ్రతకడానికి పెద్ద ఎదిగేంతవరకు కావాల్సినంత బంగారం ఇచ్చేళ్ళు ఉంటారేమో అనుకుంటున్నాను నేను. లెక్కలు రాయబడలేదు కానీ ఖచ్చితంగా ఎంత ఇచ్చి ఉండాలండి? ఖచ్చితంగా ఎంత ఇచ్చి ఉండాలి? యేసుక్రీస్తు వారు పెద్ద ఎదిగేంతవరకు కావలసినంత బంగారం ఇచ్చి ఉండాలి వీళ్ళు. ఎందుకంటే రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఇంత మొక్కలట్టుకు వెళ్తామా? అమ్మ పావలా ఎత్తు, ₹1/2 ఎత్తు, అరెత్తు, తులం తీసుకెళ్తామా?
రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి? సామాన్యంగా ఈ పక్కింటి ఫంక్షన్ అయితేనే మినిమం తులం పెడుతున్నాం మనం. ఏంటి, పిల్లకి పెళ్లి చేస్తేనే ఎంత పెడుతున్నాం? 5 తులాలు 10 తులాలు పెడుతున్నాం. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత తీసుకెళ్తారండి? అంటే చాలా తెచ్చుంటారు. ఎంత ఏంటనేది తెలియదు. తర్వాత ఏమైందో కూడా మనకు అవి కూడా తెలియదు. కానీ ప్రియమైన వారలారా, ఇవన్నీ కూడా మీకు నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చినటువంటి అజ్ఞానులు ఎవరో కాదు, మోయాబీయులు. చెదిరిపోయినటువంటి మోయాబీయులు, మోయాబు ప్రాంతంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా శాప దేశం నుండి ఆ ఒంటెలను వేసుకొని ఆ రకరకాలైనటువంటి ఆ 3 రకాలైనటువంటి ధూపద్రవ్యములు, తర్వాత బంగారమును తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారికి కానుకలుగా వారు ఏం చేశారండి? తీసుకొని వచ్చారు ప్రియమైన వారలరా. అందుకే ఆయన చెబుతున్నటువంటి మాటది. అందుకే మోయాబును గూర్చి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 8వ వచనంలో చూడండి ఏమని రాయబడిందో. ఏ మోయాబు అయితే దేవుని సన్నిధిలో వ్యతిరేకంగా ఉన్నదో, ఏ మోయాబు అయితే మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రాంతంగా ఉందో, ఆ మోయాబును గూర్చి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూద్దాం ఒకసారి. 7 కీర్తన గ్రంథము 60వ అధ్యాయము. అమ్మా ఏం చెబుతున్నారు? కీర్తన గ్రంథం చెప్పాను, యెషయా గ్రంథం కాదు. కీర్తన గ్రంథం 60వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. 7-8 వచనాలు చదువుదామా? గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. ఇంతవరకు ఓకే. వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలులు. ఎవరు వీళ్ళు? గిలాదు ఆయనదే, మనస్సే ఆయనదే, ఎఫ్రాయిం ఆయన వాడే, యూదా కూడా ఆయన రాజదండం. తర్వాత ఏమంటున్నాడు చూడండి. మోయాబు నేను కాళ్ళు కడుగుకును పళ్ళెము, ఎదోమి మీద నా చెప్పు విసిరివేతును, ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము. మోయాబును ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నాడండి? కాళ్ళు కడుక్కోవడానికి పెట్టుకున్నాడు. ఎక్కడ పెట్టుకున్నాడు చెప్పండి? మోయాబు ఇప్పుడు ఎక్కడుంది అంటే శపించబడినటువంటి ప్రాంతము ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? యేసయ్య పాదాల దగ్గరకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మోయాబీలు వెతుక్కుంటూ వచ్చారు. ఎక్కడికి? యేసయ్య పాదాల దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవచనం ఇది. ఇప్పటికీ మోయాబు దేశం శపించబడిందా? నో, అయిపోయింది. దాని శాపం పూర్తి అయిపోయింది. చూపిస్తాను మీకు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా కాలంలోనే దాని శాపాలు పూర్తి అయిపోయడానికి మీకు బైబిల్ గ్రంథం నుంచి ఎగ్జాంపుల్స్ చూపిస్తానండి. 48వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. మోయాబును గూర్చినది ఇర్మియా గారు స్పెషల్గా రాస్తున్నారు. ఎవరు గూర్చి? మోయాబు దేశాన్ని గూర్చి రాస్తున్నాడు చూడండి. మోయాబును గూర్చినది ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నెబోకు శ్రమ అది పాడైపోవుచున్నది, కిర్యతాయిము పట్టబడినదై అవమానమునందుచున్నది, ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానమునందుచున్నది, ఎక్కను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. అప్పటికేం జరుగుతుంది? ఇది శాపంలో ఉంది. 47వ వచనం. అయితే 47వ వచనం, 48, 47. అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను ఏం చేస్తానంటున్నాడు? అంత్య దినములో చెరపట్టబడిన మోయాబుని నేను తిరిగి రప్పిస్తాను. అంటే మోయాబుని నేను బాగు చేసుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. చివరి దినాలు, అంత్య దినాలంటే ఎప్పుడు? అంత్య దినాలంటే ఎప్పుడు? మోయాబు నేను బాగు చేసుకుంటాను అని అంటున్నాడు కదా, తిరిగి నేను రప్పించుకుంటాను. ఇదే యెహోవా వాక్కు. అంటే అర్థం ఏంటి? మోయాబు జీవితాన్ని మరలా దేవుడు ఏం చేయబోతున్నాడు? బాగు చేయబోతున్నాడు. తన దగ్గరికి రప్పించుకోబోతున్నాడు. తనకు పాదపూజగా పాదపళ్ళెముగా ఆయన చేసుకోబోతున్నాడు. అందుకే ఆనాడు మోయాబీలకు ఉన్నటువంటి శిక్షా దోషము ఇక లేదు. మోయాబీల యొక్క శిక్షాకాలం ఇర్మియా కాలంలోనే ఏమవుతుంది? అది పూర్తి అయిపోద్దని ఆయన ప్రవచనం చెబుతున్నట్లుగా మనం చూస్తాం ప్రియమైన వారలరా. ఏంటండి? అందుకే దినవృత్తాంతాల 2వ గ్రంథం చూడండి. ఇశ్రాయేలీలో కూడా ఒక వాడుక, ఒక ఆచారం గురించి మీకు చూపిస్తాను. అద్భుతమైనటువంటి వచనం. మీరు ఎన్నోసార్లు చదువుంటారు కానీ గ్రహించుంటారు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనం. 33వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు ఏం కట్టించాడు? ఏనికి కట్టించాడు? ఆకాశ నక్షత్రాలు. ఎందుకు బలిపీఠాలు కట్టి నక్షత్రాలు పూజిస్తున్నారంటే, పూజించకపోతే ఆ నక్షత్రం వచ్చి ఏం చేస్తుంది? మనల్ని తొక్క తీసేస్తుందని వీళ్ళందరూ కూడా ఏం చేసేవారట? నక్షత్రానికి పూజ చేయడం మొదలెట్టారు. బలిపీఠాలు కట్టి బలేయడం మొదలెట్టారు. ఎందుకో తెలుసా? ఏ నక్షత్రం ఎవరో వాళ్ళకి తెలియదు. ఆ నక్షత్రం ఎవరో తెలియదు. ఆ నక్షత్రం యేసయ్య అని మోయాబీలు గమనించి వచ్చారు. కాబట్టి దేవుడు వారిని గూర్చి ఏమన్నాడు తెలుసా? తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు. ఏమన్నాడు? జ్ఞానులు. జ్ఞాని అయిన వాడు ఎవరిని వెతుకుతాడు?
యేసయ్యను వెతుకుతాడు. జ్ఞాని అయిన వాడు తనకున్నదంతా ఇచ్చి క్రీస్తును సంపాదించుకుంటాడు. జ్ఞాని అయిన వాడు తనకున్నటువంటి ఆస్తినంతా ఇచ్చి క్రీస్తును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి వారిని, అందుకే వీళ్ళకి అర్థమైపోయింది, ఏదేమైనా మాత్రము మనం ఆ బాలుడి దగ్గరికి వెళ్ళాలి, ఆ రాజు దగ్గరికి వెళ్ళాలి, రాజుని వేడుకోవాలి. ఆ రాజు దగ్గరికి వెళ్ళడానికి ఆ నక్షత్రం వీళ్ళకి ఏం చూపించింది? నిజంగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఆశపడ్డారు, ఎలాగైనా రాజును చూడాలని. వారికి మార్గము చూపించింది. లేఖనాలు, యెషయా గ్రంథంలోను కీర్తన గ్రంథంలో రాయబడిన లేఖనాలను నెరవేర్పుగా వాళ్ళ శాపం పూర్తయింది కాబట్టే దేవుడు వారికి ఆయనను ఏం చేసుకున్నాడు? కనపరుచుకున్నాడు. ఏం చేసుకున్నాడు ఆయన? మోయాబీలకు ఏం చేసుకున్నాడు? రాత్రి కొంతమందిని కూర్చొని మనం విన్నాం, దేవుడు కనపరుచుకున్నవారు కొంతమందిని విన్నాం కదా. అలాగనే ఈ మోయాబీలకు కూడా వారి శాపం తీరిన తర్వాత మోయాబీలకు కూడా యేసుక్రీస్తు వారు తనను తాను ఏం చేసుకున్నాడు? కనపరుచుకున్నాడు. అలా కనపరుచుకున్న వారిలో ఒక సిమియోన్ అనే ప్రవక్త కూడా ఉన్నాడు. ఆయన కూడా ప్రభు యొక్క రక్షణ చూచు వరకు నువ్వు చచ్చిపోవని ప్రవచనం పరిశుద్ధాత్మ వలన బోధింపబడిన వాడే యేసుక్రీస్తు వారిని చేతులతో పట్టుకుని ఉంటే, నాదా ఇప్పుడు నేను చచ్చిపోయినా పర్వాలేదు, నీ రక్షణ నేను ఏం చేశాను? కన్నులారా చూశానంటే తనను తాను కనపరుచుకున్నాడు. ప్రేమైన వారులరా, యేసును గుర్తించి ఉన్నవారు ధన్యులు, యేసును గుర్తించిన వారు జ్ఞానులు, యేసును పూజించిన వారు జ్ఞానులు. ఈరోజు మనం ఆయన ఆరాధిస్తూ ఉన్నాం, ఆయన పూజిస్తూ ఉన్నాం. మనము కూడా ఏమై ఉన్నామో? జ్ఞానులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరము జ్ఞానులము, దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. ఆ ఆరాధనకు యోగ్యుడు ఆయన. అలాంటి ఆరాధన చేయడానికి మనము అర్హులమై ఉన్నాం. అందుకే ఇది క్రైస్ట్ యొక్క మాస్, అంటే క్రీస్తు యొక్క ఆరాధన అయింది. అందుకే ఈరోజు మనము దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి ఆయన సన్నిధిలో సంతోషిస్తున్నాం. దేవుడు ఈ కృప మన జీవితాంతకాలము ఇలాగుననే అనుగ్రహించునుగాక. ఆమెన్. ఆమెన్ చెప్దామా? ఆమెన్. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ పవిత్రమైన పరిశుద్ధమైన పాదములకు వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభువా, అర్ధరాత్రి అయినప్పటికీ ఆసక్తిగా నీ పిల్లలు నీ మాటలను విన్నారు, నీ వాక్యమును విన్నారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విశేషమైన జాగ్రత్తను కలిగి మా హృదయమందు దాచుకుని రాబోయే తరాల వారికి అందించుటకు తండ్రి, ఒక మంచి వాక్యముగా, మంచి సందేశముగా భవిష్యత్తు తరాలకు అందించుటకు నీ కృపను మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, చెప్పబడినటువంటి వాక్యము నీ మాటలు, చెప్పబడినటువంటి నీ మాటలను మేము హృదయంలో ఉంచుకొని దాని ప్రకారంగా చక్కగా నడుచుకునేటువంటి భాగ్యంను, కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యేసు రక్షక, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క మాటల్లో ఎటువంటి దోషం ఉన్నా దయతో క్షమించండి. ఇంకనూ మీరు తండ్రి తగిన జ్ఞానం ఇచ్చి మీరు మాట్లాడండి. ఇది వింటున్నటువంటి బిడ్డలకు తండ్రి వినగల చెవులు, గ్రహించగల హృదయమును తండ్రి దాన్ని అర్థం చేసుకునేటువంటి మనస్సును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఈ సురక్షక నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభా, మమ్మలను, మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృప చేత భద్రపరచండి. నీ సహాయమును మాకు దయచేయండి. ఇదిగో నాయన, వచ్చినటువంటి తండ్రి ప్రతి బిడ్డ నేను ఆరాధించి ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాను, నేను స్తుతించి ఉన్నారని మేము నమ్ముచున్నాను. వారిని, వారి కుటుంబాలను ప్రభా, మరలా క్రిస్మస్ వరకు, మరలా తండ్రి ఇదిగో ఈ యొక్క 24 రాత్రి వరకు ప్రభా, మేమందరము నీ సన్నిధిలో యథార్థమైన ప్రవర్తన కలిగి, పాపం చేయకుండా, అపరాధములు చేయకుండా, దోషములు చేయకుండా తండ్రి భక్తి మార్గంలో మేము నడుచున్నట్లుగా నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నా యేసు రక్షక నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ యొక్క నామమునకు వందనాలు చెల్లిస్తే రాత్రంతా క్షేమను దయచేయండి. ఉదయకాలం జరుగుతున్నటువంటి ఆరాధనలోను తండ్రి, ఆ యొక్క తండ్రి భోజనముల కార్యక్రమంలోనూ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నీ సహాయం దయచేసి మీరే సహాయం చేసి తోడే నడిపించమని ప్రార్థిస్తూ మన ప్రభువు రక్షకుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.